ఇప్పుడు ప్రారంభం కాబోతోంది దేశంలో పెద్ద విచారణ ఆప్కే అదాలత్లో రజత్ శర్మ గారితో. నమస్కారం. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. ఆప్కే అదాలత్కి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఆప్కే అదాలత్లో ఇవాళ మనకు రాబోయే అతిథి ఒక అద్భుతమైన వ్యక్తి. బాగా గంభీరమైన గొంతు, ఇంగ్లీష్ భలే మాట్లాడతారు, కళ్ళల్లో ప్రేమ ఆప్యాయత. ప్లీజ్ వెల్కమ్ శశి థరూర్. ఆప్కే అదాలత్ ఈరోజు వచ్చిన జడ్జ్ కూడా చాలా స్పెషల్ అయిన వ్యక్తి. శశి థరూర్ అతనికి బాగా పరిచయం. డిప్లొమాట్గా ఉన్నారు. ఆయన ఒక రైటర్, అలాగే కవి కూడా. ప్లీజ్ వెల్కమ్ పవన్ వర్మ. ఈయన మీదున్న నిందలు చెప్పి మనం విచారణ ప్రారంభించడానికి ముందు మన జడ్జ్ గారు పవన్ వర్మ దగ్గర అనుమతి తీసుకోవడం మంచిది. అనుమతి ఇవ్వబడింది. శశి థరూర్ మీద మొదటి ఆరోపణ వేయడానికి ముందు శశి థరూర్ యొక్క కెరియర్ని ఒకసారి చూద్దాం. శశి థరూర్ గారి అకాడమీ రికార్డ్ ఎంతో అద్భుతమైనది. స్కూల్ నుంచి కాలేజీ దాకా శశి థరూర్ ఎప్పుడూ టాప్గానే ఉన్నారు. ఆయన 22 ఏళ్ల వయసులో లెచెస్ స్కూల్ నుంచి డాక్టరేట్ తీసుకున్నారు. యంగెస్ట్ స్కాలర్గా ఉన్నారు. శశి థరూర్ ఒక బ్రిలియంట్ రైటర్. ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్, టైమ్ తర్వాత న్యూస్ వీక్ లాంటి పెద్ద పెద్ద పబ్లికేషన్స్లో రాయటం మాత్రమే కాకుండా శశి థరూర్ గారు ఫిక్షన్ తర్వాత నాన్ ఫిక్షన్లో ఇవాళ దాకా 20కి పైగా పుస్తకాలు ఈయన రాశారు. ఈయన తన 29వ ఏట వరకు యునైటెడ్ నేషన్లో పనిచేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో శశి థరూర్కి గ్లోబల్ లీడర్ ఆఫ్ బుక్ని ఆయనకి ఇచ్చారు. సోషల్ మీడియాలో కూడా థరూర్కి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. రాజకీయంలో కూడా శశి థరూర్ ఎంట్రీ ఇచ్చారు. 2009లో ఈయన కాంగ్రెస్ పార్టీకి ఎంట్రీ ఇచ్చారు. శశి థరూర్ తిరువనంతపురం నుంచి 3 సార్లు లోక్సభ ఎలక్షన్లో గెలిచారు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో శశి థరూర్ ఫస్ట్లో ఫారిన్ మినిస్టర్గా ఉన్నారు. దాని తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారు. ఈయన కొన్ని రోజులుగా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్నారు. ఎందుకంటే ఈయన కాంగ్రెస్ పార్టీకి నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో నిలబడ్డారు. ఫారిన్ అఫైర్స్ వాళ్ళ ఎక్స్పర్ట్స్, తర్వాత అద్భుతమైన ఓరియేటర్. ఎప్పుడు న్యూస్లో ఇరుక్కునే ఈ శశి థరూర్ ఆప్కే అదాలత్లో ఆయన మీద ఉన్న ఆరోపణకి ఆయనే సమాధానం చెప్తారు. రండి, మన ఆప్కే అదాలత్లో మొదటి ఆరోపణ మన శశి థరూర్ పైన ఏంటో చూద్దాం. ఆప్కే అదాలత్లో రైటర్ అలాగే పొలిటీషియన్ శశి థరూర్ గారి మీద ఉన్న ఆరోపణ, ఈయన అల్లరివాడు. శశి థరూర్ ఈ ప్రపంచమంతా మీరు బాగా తెలుసు. యాజ్ ఎ నేరేటర్, యాజ్ ఎ రైటర్. కానీ చిన్న వయసులో మీ నాన్నగారి దగ్గర మీరు బాగా దెబ్బలు తిన్నారంట కదా? అది కరెక్టే. అప్పుడప్పుడు నాన్న చెప్తారు, చెప్పిన మాట అస్సలు వినను. ఎక్కువగా తప్పులు చేస్తూనే ఉంటాను. అప్పుడప్పుడు కూడా చెప్తూనే ఉంటారు, కానీ అస్సలు మాట వినను. చిన్నప్పుడు 5.5-6 సంవత్సరాలన్నప్పుడు 4th గ్రేడ్ లో అడ్మిషన్ కి వెళ్ళిపోయారంట కదా మీరు? నన్నొచ్చి బోర్డింగ్ స్కూల్ కి పంపించారు 5 సంవత్సరాలు. ఎందుకంటే నా 2 సిస్టర్స్ వాళ్ళు ఉండడం వల్ల నేను 3 మేనేజ్ చేయలేకపోతున్నాను. అందరూ ట్విన్స్ లాగానే తిరుగుతున్నారు. వీడేమో ఎక్కువ అల్లరి చేస్తున్నాడు. అందువల్ల నన్ను తీసుకెళ్లి బోర్డింగ్ స్కూల్లో వేసేశారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ లో నేను మంచి రిజల్ట్ తీశాను. 5.5 సంవత్సరాల్లో 3rd గ్రేడ్కి వచ్చాను. ఇందులో అడ్మిషన్ తీసుకునేటప్పుడు అది పెద్ద తప్పు జరిగింది. నా క్లాస్లో ఉన్న పిల్లలందరికీ 8 సంవత్సరాలు అయితే అప్పుడు నాకొచ్చి 6 సంవత్సరాలు. అందువల్ల ఏం జరిగిందంటే ఎమోషనల్గా ఏదీ సెట్ అవ్వలేదు. హెల్త్ వేరే ప్రాబ్లంగా ఉండింది. చిన్నప్పటి నుంచి నాకు బ్రాంకైల్ ఆస్మా ప్రాబ్లం ఉండింది. ఇంకా ఆ కాలంలో చూశారంటే ఇలాంటి నెబులైజర్స్ లాంటివి ఏమీ లేవు. మీరు ఊపిరి పీల్చలేకపోతే దానికి సఫర్ అవ్వాల్సిందే. అది పెద్ద ఇష్యూ. అందువల్ల నేను చాలా కాలం స్కూల్ హాస్పిటల్లోనే ఉండిపోయేవాడిని. అక్కడ ఉన్న తర్వాత స్కూల్లో ఉన్న వాళ్ళు మా పేరెంట్స్ని వీడిని తీసుకెళ్ళిపోమని చెప్పేవారు. కానీ నేను అన్ని ఎగ్జామ్లో పాస్ అయిపోయాను. నేను 3rd స్టాండర్డ్లో అన్ని ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత నేరుగా వచ్చి 4th స్టాండర్డ్కి అప్లై చేశాను.
తిరిగి బాంబేకి వచ్చేసాను. మా తల్లిదండ్రులందరూ బాంబేలోనే ఉండేవారు. కానీ అక్కడున్న స్కూల్లో నేను ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత కూడా 6 సంవత్సరాల పిల్లోడు 4వ క్లాస్లో చేర్చుకోనని చెప్పారు. లెట్ హిమ్ రిపీట్ 3rd స్టాండర్డ్ అన్నారు. ఇన్ని ఎగ్జామ్స్ రాశారు కదా, మీ బ్రెయిన్ ఎలాగ ఇంత షార్ప్గా ఉంది? అది దేవుణ్ణే అడగాలి. ఎందుకంటే మన ఇంటికి గెస్ట్ వచ్చారనుకోండి, మన వెంటనే పోయమ్స్ చెప్పమంటారు కదా, కానీ మిమ్మల్ని ఇంగ్లీష్ మాట్లాడమంటారు కదా. ఇదంతా ఊరికే ఆటలాటగా చెప్తారు. అదీగాక ప్రతి సంవత్సరం మీరే క్లాస్లో ఫస్ట్ వస్తారంట కదా. అదేదో నిజమే, కానీ 1 సంవత్సరమే నేను రాలేకపోయాను. అదేంటంటే 8th స్టాండర్డ్లో 3rd ర్యాంకే వచ్చాను. దానికి చాలా బాధపడ్డాను. మరి మీ ఇంట్లో అలా ఏడ్చారంట కదా మీరు, నిజంగానా అది? ఇంకేంటి, చాలా ఏడ్చాను. ఇంట్లో ఎవరో చనిపోయినంత ఏడ్చాను. ఇంట్లో నాతో ఎవరో మాట్లాడడానికి ఇష్టపడలేదు. మీకు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉండింది కదా, అందువల్లే మీకు నాలెడ్జ్ పెరిగిందా? మా నాన్నగారు న్యూస్ పేపర్ పత్రికలో పనిచేశారు. ఆయన స్టేట్స్మెన్ పత్రికలో బాంబే మేనేజర్గా ఉన్నారు. ఉదయాన్నే లేచిన వెంటనే సిటీలో ఉన్న అన్ని న్యూస్ పేపర్లని టీ తాగుతూ చదివేవారు. నేను 6-7 ఏళ్ల నుంచి ఆయనతోనే ఉండేవాడిని. అందుకే నాకు బాగా అలవాటైపోయింది పొద్దున్న లేచిన వెంటనే టీ తాగాలి, పేపర్ చదవాలని. ఆ తర్వాత ఈవినింగ్ బయట దేశ పేపర్లన్నీ ఫ్లైట్లో వస్తాయి. అవన్నీ కలెక్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చి నాన్న చదువుతారు. సో నేను మార్నింగ్ 4-5 పేపర్లు చదువుతాను. ఇంకా ఈవినింగ్ బయట దేశం పేపర్లు కూడా చదువుతాను. ఇంటికి చాలా మ్యాగజైన్స్ వస్తాయి. అండ్ ఆ కాలంలో చూసారంటే ఇంట్లో టెలివిజన్ లేదు, ఇంకా ప్లే స్టేషన్ కూడా లేదు, ఇంకా మొబైల్ ఫోన్ గురించి ఆలోచించింది కూడా లేదు. అందువల్ల దాన్ని ఏమంటారు, పుస్తకాల పురుగు అనేవారు. ఈరోజు చూసారంటే మీరు ప్రజలకు ఎంతో నాలెడ్జ్ని అందిస్తున్నారు. మీ నోట్లో ఇంగ్లీష్ ఆడుకుంటుంది. వెరీ నాలెడ్జబుల్ పర్సన్. ఇది చిన్నప్పుడే స్టార్ట్ అయిందా? అదేం లేదు, నేను చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మా నాన్న నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తే నేను ఒక మూలకెళ్ళి కూర్చునేవాడిని. అది మా నాన్నకి నచ్చలేదు. అప్పుడప్పుడు నన్ను తిట్టేవారు. జీవితంలో మిగతా వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం చాలా అవసరం. ఊరికే ఒక మూల కూర్చుని బుక్కులు చదువుతూ ఉండొద్దని కొట్టేవారు కూడా నన్ను. అందుకే ఆయన అప్పుడప్పుడు చెప్పేవారు, ఏదైనా మీ స్కూల్లో కాంపిటీషన్ జరిగితే, డిబేట్ జరిగితే అందులో నువ్వు వెళ్ళి పాల్గొనాలని మా నాన్న చెప్పేవారు. ఆ తర్వాత నా 10వ ఏట ఒక ఫేమస్ థియేటర్ పర్సనాలిటీ పాల్ ప్రథమ్సి ఆయన వచ్చి మా స్కూల్లో డ్రామా క్లాస్ ప్రారంభించారు. ఆయన మెయిన్ స్టూడెంట్గా ఉండేవాడిని నేను. సో నేను యాక్టింగ్ కూడా చేశాను. చిన్నప్పటి నుంచే నాటకాలు ఆడతారా? అప్పుడు కూడా చేశాను, కానీ ఇప్పుడేం చేయలేదు, అప్పుడు చేసేవాడిని. మీరు ఏం అవ్వాలనుకున్నారు? మీ అమ్మా నాన్న మీరు ఏం అవ్వాలని ఇష్టపడ్డారు? ఇలా చూడండి, మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని అంటారు. కానీ నేనైతే స్కూల్లో సైన్స్లో మంచి మార్క్ తెచ్చుకున్నాను. కానీ సైన్స్లో నాకు అసలు ఇంట్రెస్టే లేదు. ఆ కాలంలో చూసారంటే 9th స్ప్లిట్ చేస్తారు, హ్యూమానిటీనా లేకపోతే వేరే. నేనొచ్చి హ్యూమానిటీని సెలెక్ట్ చేశాను. ఇది తెలుసుకున్న స్కూల్ అథారిటీస్కి చాలా కోపం వచ్చింది. తల్లిదండ్రుల్ని స్కూల్కి పిలిపించారు. వీడొచ్చి బెస్ట్ సైన్స్ స్టూడెంట్గా ఉన్నాడు, వీడెందుకు సైన్స్ తీసుకోకుండా హ్యూమానిటీ తీసుకున్నాడు అని అడిగారు. మా నాన్న కూడా నన్ను అడిగారు, ఎందుకంటే ఆయనకు ఒక కళ ఉంది కదా, నేను డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతానని. ఇందులో నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని నేను చెప్పేశాను. ఎరా నువ్వు సైన్స్లో ఫస్ట్ వచ్చావు కదా అని తిట్టేవారు నన్ను. నేనేమనంటే పరీక్షలో ఫస్ట్ వస్తున్నాను, కానీ మరుసటి రోజే చదివిందంతా నేను మర్చిపోతున్నాను కదా. నేను ఆయన దగ్గర అడిగేవాడిని, హిస్టరీ గురించి అడగండి, లిటరేచర్ గురించి అడగండి అని అనేవాడిని. స్కూల్లో చదవని కూడా నేను బయటికెళ్ళి చదివేవాడిని. స్కూల్లో తెలిసిన దానికన్నా బయటే నేను ఎక్కువ తెలుసుకున్నాను. స్కూల్లో నేర్పించింది కూడా నేను బయట తెలుసుకున్నాను. సరేలే నీ ఇష్టం అని నాన్న వదిలేశారు. ఆ కాలంలో సీనియర్ క్యాంపస్ ఎగ్జామినేషన్ జరిగేది. మేము ఎగ్జామ్ రాసిన తర్వాత అవన్నీ షిప్లో వెళ్ళేవి, క్యాంబ్రిడ్జ్కి, అది కరెక్షన్కి వెళ్ళేవి. అందులో చూసారంటే నేను దాదాపు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేశాను, అది 5 సబ్జెక్ట్స్లో. అది కూడా నాకు దొరికింది. వెస్ట్ బెంగాల్ స్టేట్ నుంచి నాకు గోల్డ్ మెడల్ కూడా దొరికింది. కానీ ఇండియాలో గోల్డ్ మెడల్ ఇచ్చే అలవాటు ఉంటే అది నాకే దొరికేది, ఎందుకంటే అన్ని మార్కులు తీశాను. కానీ నేను దేన్ని సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే నాకు సంబంధించి నువ్వు పరీక్షలో పాస్ అయిన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఉండలేవు. నీ మనసులో ఏముంది? పరీక్ష కోసం చదువుతున్నారు, రాసిన తర్వాత అన్నిటినీ మర్చిపోతున్నారు. ఏది మీ బ్రెయిన్లో ఉంటుందో అదే ఎడ్యుకేషన్. కామన్గా ఎక్కువ ఎవరు మార్కులు తీస్తారో వాళ్ళనే ఇంటెలిజెంట్ అని చెప్తారు. మీరు చెప్పేది ఏంటంటే నంబర్స్లో నేను ఎక్స్పర్ట్గా ఉండేవాడినని, కానీ నాలెడ్జ్ అక్వైర్ చేయడం అనేది వేరే విషయం. వేరే విషయం ఏంటంటే ఎప్పుడైనా స్టూడెంట్స్తో కానీ ఇంకా టీచర్స్తో కానీ మాట్లాడే అవకాశం దొరికింది అంటే టీచర్స్తో నేను ఎప్పుడు ఒకే విషయం చెప్తాను,
స్టూడెంట్స్ ఏం ఆలోచించాలనేది మీరు నేర్పించొద్దు. ఏం చదవాలి ఏం చదవకూడదనేది మీరు నేర్పించొద్దు. టెక్స్ట్ బుక్ ని బట్టి పట్టండి. లెక్చర్ విని పాస్ అయిపోతారని మీరు చెప్తున్నారు. నాకు సంబంధించి ఈ 21st సెంచరీలో ఇదంతా అస్సలు పనికి రాదు. 3 Idiots లో వచ్చే అమీర్ ఖాన్ తో మాట్లాడుతున్నట్టే ఉంది. ఆ మూవీ ఫిలాసఫీయే ఇదే. ఆల్ ఇస్ వెల్. అది కూడా నేను చెప్పను. ఏది ఎలాగైనా చదువు ముఖ్యం. చదివితేనే ఆల్ ఇస్ వెల్. నాకు ఇంకా గుర్తుంది, యూనివర్సిటీలోనే మీరు టాపర్ కదా. అంతేకాదు మీరు ఫారిన్ సర్వీస్కి వెళ్ళాలని ఆశపడ్డారు కదా. నా ఆశ కూడా అదే. ఎందుకంటే ఆ కాలంలో మీరు ఒకటి తెలుసుకోవాలి. యూపీఎస్సీ ఎగ్జామ్లో మీరు ఫస్ట్ రాకపోతే 10 ర్యాంక్స్ లోపల రాకపోతే మీకు ఫారిన్ సర్వీస్ దొరకదు. నాకు తెలిసిన ఒక జడ్జు ఇదిగో ఇక్కడ కూర్చున్నారు కదా, ఈయనొచ్చి ఇండియాలోనే 5th 6th వచ్చారు. ఫారిన్ సర్వీస్ అని చెప్తున్నాను. ఆ సిస్టమే ఆ కాలంలో ఉండింది. ఆ తర్వాతే ప్రజలు ఐఏఎస్ గురించి ఆలోచించారు. నాకు ఒక సీనియర్ ఉండేవారు. ఆయన హిస్టరీలో చాలా పెద్ద ఎక్స్పర్ట్. ఇంకా అతను వచ్చి చాలా ఫేమస్ ప్రెస్టీజియస్ గ్రాడ్యుయేట్ స్కూల్, అది ఇంటర్నేషనల్ అఫైర్స్లో. ఆయన అప్లై చేశారు కానీ దొరకలేదు. ఆయన ఏం చేశారంటే ఆ స్కూల్ క్యాటలాగ్ ఉంది కదా, అది తీసుకొచ్చి నాకేం చెప్పారంటే, తరూర్ యూ అప్లై. నాకు దొరకలేదు, నీకు దొరుకుతుంది అన్నారు. సరే అని నేను అప్లై చేశాను. నాకు అడ్మిషన్ దొరికింది, స్కాలర్షిప్ కూడా దొరికింది. నాకేంటంటే ఫారిన్ సర్వీస్ ఎగ్జామ్ వచ్చి కూడా రాయొచ్చు, కానీ వెళ్ళి చూద్దామని ఏదో ఒక మిస్ సర్వీస్లో ఫారిన్ ఎగ్జామ్లో ఫిట్ అవ్వలేదంటే ఊరంతా తిరిగి రావచ్చు కదా. మీకంతా ఒక విషయం తెలీదు, ఆ రోజుల్లో బయట దేశాలకు వెళ్ళాలంటే చాలా చాలా కష్టం. ఆ కాలంలో అవును, చాలా కష్టం. మొదటి విషయం ఏంటంటే యూ కాన్ అఫోర్డ్ ఇట్. ఎందుకంటే మనకి జీతం చాలా తక్కువ. నేను ఎయిర్ ఇండియాలో టికెట్ తీసుకోవడానికి కూడా లోన్ తీసుకున్నాను. అలాగైనా నేను వెళ్ళటానికి చాలా ప్రయత్నించేవాడిని. ఎందుకంటే బయట దేశాలకు వెళ్ళి అక్కడ ఎలా ఉంటుందో చూడాలని ఒక ఆశ. ఆ రోజుల్లో చూశారంటే ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ చాలా సమస్యగా ఉంటుంది. మీకు $8 దొరుకుతాయి. ఆ కాలంలో $8 అంటే అది 60 రూపాయలు కూడా కాదు. $1 వచ్చి $7.5 మాత్రమే. 60 రూపాయలు దొరుకుతుంది, అది $8. $8లో మీరు బయట దేశానికి వెళ్తారు. సో నాకు ఇప్పుడు జ్ఞాపకం ఉంది, ఫ్లైట్ నుంచి కిందకి దిగాను. పెద్ద పోర్టర్ వచ్చాడు, నా దగ్గరకు వచ్చి పెట్టిని ఎత్తాడు. లేదు మేనేజ్ చేసుకుంటా అన్నాను. లేదు నేను ఎత్తా అన్నాడు. నేను ఏం చేయను. $8 నుంచి $1 ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడే నేను డిసైడ్ అయ్యాను, ఇవాళ మనకి ఒంటి భోజనం లేదు. ఎందుకంటే పెట్టెత్తేవాడికి $1 ఇవ్వాలి కదా. అప్పుడు అలాంటి పరిస్థితి ఉండేది. సో నేను అమెరికాకి వెళ్ళిపోయాను. అప్పుడు నాకు బెస్ట్ స్టూడెంట్ అవార్డు దొరికే అవకాశం దొరికింది. తర్వాత నాకేం భయం అంటే ఈ స్కాలర్షిప్ అయిన తర్వాత రెన్యూవల్ చేయరనుకున్నాను. అందుకని తిరిగి రావాల్సి ఉంటుందేమో అనుకున్నాను. అందుకని నేను బాగా చదివి అక్కడ 3 డిగ్రీలు తీసుకున్నాను. అవి ఏ డిగ్రీ? ఒకటి వచ్చి ఎంఏ, అది 1 సంవత్సరంలో పూర్తి చేశాను. ఇంకొకటి ఎంఏఎల్డి, ఎంఫిల్ లాంటిది, లవ్ అండ్ డిఫెన్స్ లాంటిది. మూడోది పిహెచ్డి. ఇవన్నీ నేను అక్కడ చేసి అక్కడ ఒక చిన్న రికార్డ్ని తయారు చేశాను. ఆ స్కూల్లోనే ఫ్లెడ్జ్ ఆఫ్ లా ఇంకా డిప్లొమసీ. వాళ్ళే ఉంటున్నారంటే దాన్ని ఎవరూ బ్రేక్ చేయలేరట. అదేంటంటే ఆ ఎక్సెప్షన్స్ అన్నీ యూజ్ చేశాను కదా. షార్ట్ టైంలో అన్నిటిని నేను పూర్తి చేశాను కదా. అది వచ్చి దాన్ని వాళ్ళంతా రిమూవ్ చేశారు. వాళ్ళంటున్నారు 22 పిల్లోడికి ఎలా పిహెచ్డి ఇవ్వాలని. అందువల్ల ఫ్యూచర్లో ఎప్పుడు ఇలాగా జరగకూడదని అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని అలాగా మార్చేశారు. నాకు 22 వయసులో పిహెచ్డి దొరికింది. అంటే మీరు 22 ఏళ్లకే డాక్టర్ అయ్యారు. అవును. కానీ కాలేజ్ డేస్లో మీరు చేసిన అల్లరి పవన్ సార్ చాలా ఈజీగా చెప్పగలరు, ఎందుకంటే ఆయన తెలుసు. ఖచ్చితంగా ఆయన చెప్పగలరు. కానీ ఒక చిన్న తేడా ఏంటంటే అది నేను కాలేజ్లోనే ఉండేవాడిని. రెసిడెన్స్ అలాగే చెప్తారు. పవన్ ఢిల్లీ నుంచి క్లాస్ కోసం వస్తాడు. అందువల్ల వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము అల్లరి చేస్తాము. అదేంటంటే రెసిడెన్సీలో మేము చేసే పనులు వాళ్ళకి అంతగా తెలీదు. మాకొక హ్యూమరస్ సొసైటీ ఉండేది. అదేంటంటే వుడౌస్ సొసైటీ. ఎవరో ఒకరు కొన్నేళ్ల ముందు దాన్ని పెట్టారు, ఇప్పుడేమో పనిచేయటం లేదు. సరే నేను దాన్ని రియాక్టివ్ చేద్దామని అనుకున్నాను. నేను నా 4 ఫ్రెండ్స్తో కలిసి ఆ వుడౌస్ సొసైటీని రెన్యూ చేశాను. అక్కడ మేము ఏం చేస్తామంటే ఈ మిమిక్రీ కాంపిటీషన్, హ్యూమరస్ స్పీచ్ కాంపిటీషన్, ప్రాక్టికల్ జోక్ కాంపిటీషన్ కూడా ఉంటుంది. మాకని ఒక హిస్టరీ టీచర్ ఉండేవారు. ఆయన పేరు వచ్చి త్రివేది. ఆయన
టీచర్స్లోనే ఆయన కొంచెం కొంచెం తుంటతనంగా మాట్లాడతాడు. అందువల్ల నేను ఫ్యాకల్టీ అడ్వైజర్గా వేశాను అతన్ని. అప్పుడు చాలా విషయాలు తప్పించుకోవచ్చు కదా, ఆయన్ని ఫ్యాకల్టీ అడ్వైజర్గా వేశాము. మా ప్రాక్టికల్ జోక్లో ఒక రూల్ ఉండేది. ఏ ప్రాక్టికల్ జోక్ అయినా సరే త్రివేది సార్ అప్రూవల్ చేయాలి, ఆ తర్వాత చేయొచ్చు. ఆల్ అప్రూవ్డ్ జోక్స్. అక్కడి నుంచి చూసారంటే గ్రేట్ ట్రెడిషన్ మొదలవుతుంది. నేను వచ్చి చాలా గొప్పగా చెప్తాను. ప్రాక్టికల్ జోక్స్ వచ్చి రెసిడెంట్స్కి చాలా తోడుగా ఉండేది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వగలరా మీరు మాకు? అది అది ఏం చెప్పమంటారులేండి, చాలా ఉండింది. కానీ ఒకటి నేను చేయలేదు, కానీ విక్టిమ్గా ఉండేవాడిని. థర్డ్ ఇయర్లో యూనియన్ ప్రెసిడెంట్గా ఉండేవాడిని. గెలిచి వచ్చాను. నా మొదటి ఎలక్షన్లో నేను గెలిచాను. కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉండేవాడిని. మా కాలేజీలో ఒక రూల్ ఉండేది. అది 7కో 8కో మూసేసేవారు. పవన్కి గుర్తుంటుంది, అది 7కో 8కో మూసేవారు. అప్పుడు దాదాపు 9 గంటలకి ఒక సీనియర్ వచ్చేవారు. మేము థర్డ్ ఇయర్లో ఉండేవాళ్ళం, ఆయనకి లాస్ట్ ఇయర్. ఆయన వచ్చి చెప్పేవారు, నాతో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని నేను ఎలాగైనా కాలేజ్ నుంచి బయటికి తీసుకురాకపోతే ఆయన ఎక్స్పెల్ చేస్తారు, అందుకనే హెల్ప్ అడిగాను నన్ను. నేనన్నాను, నేను ఒక ప్రెసిడెంట్ని, అంతే, నేనేవి మీకు హెల్ప్ చేయగలను అడిగాను. తన్నెలా మీరు లోపల తీసుకొచ్చారు? సరే ఒకసారి చూపించండి చూద్దాం అన్నాను. నేనేమనుకున్నానంటే పక్క కాలేజ్ అమ్మాయి టీ తాగుతూ వచ్చి ఉంటుంది, అలా లోపలికి వచ్చింది అనుకున్నాను. ఇదొచ్చి ఒక వ్యత్యాసమైన అమ్మాయిలా ఉంది. స్కర్ట్ వేసుకుంది, లిప్స్టిక్ అంతా వేసుకుని, పెద్ద విగ్గు. నేను భయపడిపోయాను. తను మంచి అమ్మాయిలా కనిపించట్లేదు, తను ఎలాగైనా బయటికి పంపించమని అడిగాడు. నాకు న్యాయంగానే అనిపించింది. ఈ అమ్మాయితో నిన్ను చూస్తే కాలేజ్ నుంచి బయటికి పంపించేస్తారు, అందువల్ల ఇది సరిగ్గా ఉండదు అనుకున్నాను. నేనేం చేశానంటే నేరుగా వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి ఒకరిని బయటికి పంపించాలని అడిగాను. అలా అంతా మాట్లాడి ప్రయత్నిస్తున్నప్పుడు అప్పుడు అందరూ నవ్వడం ప్రారంభించారు. మిమ్మల్ని మోసం చేశామని చెప్పారు. ఇంకా ఆ అమ్మాయి విగ్ని తీశారు. అది ఎవరంటే మా కాలేజీలో జరిగే ఫ్రెషర్ స్టూడెంట్. సో అదేంటంటే వాళ్ళు ప్రాక్టికల్గా జోక్ చేశారు, నేను విక్టిమ్ అయిపోయాను. ఇది వచ్చి ఒక ఉదాహరణగా ఉండింది. అలా చాలా విషయాలు జరుగుతాయి. నాకు తెలిసి ఆ సంవత్సరం వాళ్ళకే ప్రైజ్ దొరికింది, ఎందుకంటే కాలేజ్ ప్రెసిడెంట్నే మోసం చేశారు కదా. కొన్ని సమయాల్లో మీరు కొన్ని వర్డ్స్ని యూజ్ చేస్తే వాటిని మేము డిక్షనరీలోనే వెతకాలి. ఇంత మంచి ఇంగ్లీష్ని మీరు ఎక్కడ నేర్చుకున్నారు? చదివేటప్పుడే నేర్చుకున్నాను. ఇంకో విషయం మా కాలేజ్ గురించి చెప్పాలి అంటే 50 సంవత్సరాల ముందు జరిగింది. అప్పుడంతా మీరు చూశారంటే అందరూ బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు. నేను ఇప్పుడు రాజకీయం గురించి మాట్లాడానంటే అందరూ నవ్వుతారు. అదంతా ఆ కాలంలోనే నేను డిబేట్లో ఉపయోగించేవాడిని. లైక్ ఒకవేళ మీకు జ్ఞాపకం ఉండే అవకాశం ఉంది, ఇంకొక ఛానల్లో రజిత్ ఫ్రెండ్ ఉండేవారు. అతను నాకు ఎదురుకుండా చెత్త ప్రోగ్రామ్ చేశాడు. అప్పుడు నేను చెప్పాను, దిస్ ఇస్ ఎ ఫరోగ్ ఆఫ్ డిస్ట్రాక్షన్, మిస్‌రెప్రజెంటేషన్ ఆఫ్ అవర్ లైఫ్. నేను వచ్చి ఇలాగా అది నా ఇలాంటి పదాలానికి తెలుసుంటుందని అనుకున్నాను. ఫరోగా వచ్చి నేను కాలేజ్ డిబేట్లోనే యూజ్ చేశాను. ఎదుటివాడిని చూసి మాట్లాడేటప్పుడు వాళ్ళు అనేవారు, ఇది ఫరోగ్ ఆఫ్ మిస్టేక్ ఆఫ్ ఎజంప్షన్. అప్పుడు ఇలాగా దాని గురించి మాట్లాడుకునేవాళ్ళం. కానీ హఠాత్తుగా ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో ఒక ట్వీట్ వచ్చింది. 10 లక్షల మంది ఈ ఫరోగో మీనింగ్ని వెతుకుతూ ఉన్నారట ఇంటర్నెట్లో. అండ్ పోయిన 30 సంవత్సరాల్లో 5 లేకపోతే 6 మందే దీని అర్థాన్ని వెతికారు. 10 లక్షలు ఎందుకు వచ్చారు? దానికి ఏం సమాధానం చెప్పారంటే, ఇండియాలో ఒక లీడర్ ఉన్నారు, దాన్ని ఇది యూజ్ చేశారని చెప్పారు, అందుకే అర్థాన్ని వెతుకుతున్నాం అన్నారు. కానీ మీరు చెప్పే కొన్ని వాక్యాలని ఇప్పుడంతా డిక్షనరీలో వాళ్ళు యాడ్ చేసుకుంటున్నారంట. లేదు లేదు లేదు, అలాంటిదేం లేదు. ఇది జరిగిన తర్వాతే నేను ఆలోచించడం మొదలుపెట్టాను. దీంతో బాగా ఎగతాళి చేయొచ్చుగా. వీడు ఇంగ్లీష్లో పెద్ద పెద్ద పదాలు చెప్తున్నానని ప్రజలు ఆలోచిస్తే నేను దాన్ని యూజ్ చేయొచ్చు కదా. మీకు జ్ఞాపకం ఉందో లేదో, నాతో పాటు ఒక లీడర్ ఉండేవారు. నాతో పాటు ఎలక్షన్లో పోటీ చేసి గెలిచారు కూడా. ఒకరోజు పవన్ నాతోనే ఉన్నారు, నేను గుర్తు చేస్తున్నాను. ఇతను మా పార్టీని వదిలేసి బీజేపీలోకి చేరిపోయారు. నేను వచ్చి ఆ రోజు ఒక ట్వీట్ వేశాను, వర్డ్ ఆఫ్ ద డే.
నేనొచ్చి ఒక పదాన్ని చెప్పాలంటే నేను ఆ పదాన్ని వాడాను, కానీ అదేంటంటే చదివాను నేను. అది స్నోలీ గోస్టర్. డెఫినేషన్: a shrewd unprincipled politician. First use USA 1848. Let us use today. నేనొచ్చి ఎవరి పేరు చెప్పలేదు, లేకపోతే ఎవరి చోట్లు చెప్పలేదు, రాజ్యాన్ని కూడా చెప్పలేదు, కానీ నేను ఏం చెప్పాలనుకున్నానో దాన్ని అర్థం చేసుకున్నారు. ఇలా ఒకటి జరిగింది. ఇంకొక సందర్భంలో ఏం జరిగిందంటే, నా పబ్లిషర్స్, నేను ఒక బుక్ రాశాను, అది త్వరలోనే మార్కెట్లో రాబోతోంది. నాతో చెప్పారు, మీరు ట్విట్టర్లో వేసేయండి, అందరికీ తెలియనివ్వండి, ఈ పుస్తకం అన్నిట్లో అవైలబుల్గా ఉందని. నేనేం రాశానంటే, దిస్ బుక్ ఈస్ మోర్ దెన్ ఎక్సర్సైజ్ ఇన్ ఫ్లెక్సినోక్సీ హెల్పికేషన్స్. అది ఏమైందంటే, మీరు ఏది వెతికినా సరే డిక్షనరీలో మీరు దాని గురించి కనిపెట్టలేరు. దీన్ని చూశారంటే 150-200 సంవత్సరాల ముందు ఎవడో ఒకడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆటలాట కోసం లాటిన్ పదాలన్నిటినీ ఒకటిగా కలిపి కొత్త పదాన్ని కనిపెట్టాడు. అది ది యాక్టివ్ ఎస్టిమేటింగ్ సంథింగ్ ఆర్ సమ్వన్ వర్త్లెస్. అదేంటంటే వీడు ఇంకా ఎవరు దేనికి పనికిరని అర్థం. ఈ అర్థం కోసమే ఈ పదాలు అందులో రాసుంది. దీన్ని కానీ అది వాక్య జాలం అంటారు. ఖచ్చితంగా. మీ లైఫ్ మీద ఒక బయోపిక్ వస్తే దాంట్లో ఎంతమంది హీరోయిన్స్ ఉంటారు? ఒకవేళ ఈ సీన్ చూపించి మీ రోల్లో ఎవరో ఒకరు నటిస్తారు కదా, మీరు కూడా నటించవచ్చు. ఇదిగో హీరోయిన్ మనకి ఇక్కడ దొరికేసింది. ఇలా చూడండి, నేనేం చెప్తున్నానంటే, మొదటి హీరోయిన్ మా అమ్మ. ఇప్పుడు కూడా మాతోనే ఉన్నారు ఆవిడ వయసు 87. ఆవిడొచ్చి ఆవిడతో పాటు నాకు చాలా కష్టాలు ఏర్పడ్డాయి. తను చాలా డిమాండ్గా ఉండేది. నేనేం చేసినా సంతోషపడేవారు కాదు. నేను ఇంకేదైనా చేయాలనుకునేవారు. ఇంకా చివరిగా చూశారంటే ఆవిడ నన్ను, అదేంటంటే వయసు అయిపోయింది, ఈ సమయంలో కూడా ఎలా చెప్పాలి, అది మాకు ఒక బంధం ఏర్పడింది. ఇది నేను 10 సంవత్సరాల ముందు కూడా ఇమాజిన్ చేయలేదు. ఇది నా జీవితంలో చాలా పెద్ద కథ అని కూడా చెప్పచ్చు. అదేంటంటే మా అమ్మతో ఉండే బంధం అలాంటిది. ఆ తర్వాత న్యాచురల్గా నాకు 2 సిస్టర్స్ ఉన్నారు. ఒకతేమో 4 సంవత్సరాల చిన్నది, ఇంకోతేమో 6 సంవత్సరాల చిన్నది. ఇద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా నా క్రిటిక్స్ కూడా. నేనొచ్చి వీళ్ళిద్దరు కూడా పెరిగాను. ఇంకా ముగ్గురు వేరే వేరే దేశంలో ఉంటాం. ఒకతేమో లండన్లో సెటిల్ అయింది, ఇంకొకతేమో కాలిఫోర్నియా, అమెరికాలో, ఇంకా నేనేమో ఇక్కడ. అయినా సరే మేము ప్రతి సంవత్సరం కలుస్తాం, డైలీ మేము మెసేజ్ చేసుకుంటాం, ఇంకా డైలీ మేము మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటి స్ట్రాంగ్ అయిన బంధం ఉంది. వీళ్ళు కూడా నాకు స్పెషలే. ఇంకా నా సినిమా హీరోయిన్స్ కూడా వీళ్ళే. సరే, అది పర్లేదు, వదిలేయండి. మీరు 3 సార్లు పెళ్లి చేసుకున్నారు కదా, వాళ్ళు కూడా హీరోయిన్స్? అవును, ఖచ్చితంగా హీరోయిన్సే. ఏముంది, 3 హీరోయిన్స్ ఒకటిగా లేరంతే. చెప్పాలంటే నా కూతురు తల్లి ఉంది కదా, తను చాలా పెద్ద హీరోయిన్. ఏం చెప్పమంటారు, కాలేజీలో చదివేటప్పుడు మాలో లవ్ ఏర్పడింది. 21వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాను. నాకు నమ్మకం ఏర్పడింది. 21 ఏంటంటే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు, సరైన నిర్ణయం కూడా ఉండదు. నాకు సంబంధించి తన పెద్ద హీరోయిన్. ఇప్పటికీ చెప్పాలంటే మాలో మంచి కాంటాక్ట్ కూడా ఉంది. మీ జీవితంలో ఇంకొక హీరోయిన్ రాబోతుందా? ఆంగ్లంలో ఒక పదం ఉంది, నెవర్ సే నెవర్. కానీ దయచేసి నా వయసు చూడండి, నా బాధ్యతని ఒకసారి చూడండి. ఇంకా పాసిబిలిటీస్ తక్కువే. మీ చిలిపితనాన్ని చూస్తే మీరు ఏదైనా చేస్తారేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీ ఆప్కే అదాలత్లో మళ్ళీ ఇంకో ప్రశ్నతో సునంద పుష్కర్ వచ్చి డీప్గా మిమ్మల్ని ఇష్టపడ్డారని ప్రపంచానికే తెలుసు. షీ లవ్డ్ యూ. ఆమెకి సంబంధించి మీ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో కొంతమంది చెప్పారు ఇది కేవలం ఫ్రెండ్షిప్, లవ్ కాదని, ఇదేదో అరేంజ్ మ్యాటర్. ఇప్పుడు అందరి ముందు చెప్పండి, అసలు ఏంటి ఆ రిలేషన్షిప్? వెల్కమ్ బ్యాక్. ఆప్కే అదాలత్లో ఇవాల్టి అతిథి శశి థరూర్. ఆప్కే అదాలత్లో నెక్స్ట్ ఆరోపణ.
ఆప్కే అదాలత్లో రైటర్ తర్వాత పొలిటిషియన్ శశి థరూర్ గారి మీద ఉన్న ఆరోపణ ఈయన మనసుని దొంగలిస్తూ ఉంటారు. శశి ఇప్పుడంతా రాజీవ్ గాంధీ అంటున్నాడు నేనెప్పుడు ప్రేమికుల కోసం వెనకే ఉంటానని. ప్రజలు అంటున్నారు శశి థరూర్ ఎప్పటి నుంచో ఉన్నాడు కదా అని. అదే కాక శశి థరూర్ ఎక్కడికంతా వెళ్తాడో అక్కడికంతా ప్రజలు ఎక్కువగా వస్తున్నారంట. ఒక పాత అడ్వర్టైజ్మెంట్ లాగా లైఫ్ బాయ్ ఉన్న చోటే ఆరోగ్యం ఉంటుందని. వీళ్ళు చెప్పేది శశి థరూర్ ఉన్న చోట ఆడవాళ్ళు ఖచ్చితంగా ఉంటారని. లోకంలో 50% పాపులేషన్ లేడీసే ఉన్నారు, ఆడవాళ్ళు. అప్పుడు మనం వాళ్ళకి మర్యాద ఇవ్వాలి కదా, వాళ్ళని కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఇందులో ఏం తప్పు ఉంది చెప్పండి? వాళ్ళని మీరు ఎలా చూస్తున్నారు, వాళ్ళ దగ్గర మీరు ఎలా మాట్లాడుతున్నారు అన్న దానికి ఎగ్జాంపుల్ చూడండి. పార్లమెంట్ గేట్ దగ్గర ఎవరినో లేక వేరే స్త్రీనో మీరు కలుస్తున్నారంటే మీరేం చేస్తున్నారు? చూడండి, ఒక మంత్రి పైన ఇలాంటి అబద్ధాలంతా వేయకూడదు. కానీ సోషల్ మీడియాలో ఏం రాశారంటే మీరు వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేశారంట కదా. నాకు తెలుసు ఆవిడ ఆర్గన్ డొనేషన్ గురించి మాట్లాడింది, నేను ఆవిడ్ని పొగిడానంతే. ఇంకా ఈ విషయం పార్లమెంట్లో చెప్పమని చెప్పానంతే. ఏమండి, అది పార్లమెంట్ అండి, పార్లమెంట్ విషయాలే మాట్లాడతాం. పార్లమెంట్లో కూర్చుని మీరు ఎలా మాట్లాడతారో ఇప్పుడు నేను చూపిపోతున్నాను. సుప్రియా సోలేతో ఇప్పుడు మాట్లాడండి మీరు. ఫొటోస్లో చాలా మిస్లీడింగ్ జరుగుతాయి. ఫరూక్ సార్ అప్పుడు స్పీచ్ ఇస్తూ ఉన్నారు. తర్వాత సుప్రియ మాట్లాడాలి. ఆవిడ కొన్ని విషయాలు నాతో చెక్ చేసింది స్పీచ్ మాట్లాడే ముందు. ఆవిడ మాట్లాడేటప్పుడు నాకు అసలు వినిపించనే లేదు. అప్పుడు ఫరూక్ సార్ నా ముందు నించుని మాట్లాడుతూ ఉన్నారు. అందువల్ల దగ్గరికి వెళ్ళేది నేచరే కదా వినటానికి. అంతేనండి. సరే, పార్లమెంట్లో వచ్చే ఫొటోస్ అంతా మిస్లీడింగ్, ప్రజలు ఇచ్చే కమెంట్స్ అన్ని తప్పు. కానీ మీరు ఒక పెళ్లికి వెళ్తే అక్కడ మీరు ఏం చేస్తున్నారనేది ఒకసారి గమనించి చూడండి. ఇందులో పెళ్లి కొడుకు ఎవరని అడుగుతున్నారు. ఇలా చూడండి, నేనేమీ తల మీద వేసుకుని వెళ్ళటలేదు. ఎప్పుడు నేను అక్కడికి వెళ్ళి చేరానో ఆ పెళ్లిలో ఒక భాగంగా అయిపోయాను. ఇంకా ఆ కుటుంబం వాళ్ళందరూ చేరి నా తల మీద అది కట్టి మిమ్మల్ని అల్లుడు చేస్తారా? లేదా, అందరూ అతిథులకు ఇంకా గెస్ట్లకి ఈ టర్బన్ కట్టేశారు. ఆ తర్వాత సరే మీరే చెప్పండి. ఈ పిక్చర్ లో ఉండేది గీతాంజలి శ్రీ. అవును, ఒక రైటర్. Correct. ఈమెకి మీరు లండన్ లో స్ట్రాబెర్రీ తినిపిస్తూ ఉన్నారు. అదే కాక స్ట్రాబెర్రీ ఒంటికి చాలా మంచిదండి. ఈ విషయం గురించి ఒకడు కమెంట్ లో రాశాడు. ఏం రాశాడంటే, నగరం మంటల్లో పడి కాలిపోతుంది, థరూర్ ఒళ్ళు వేడిగా ఉంది. రాసేవాడు పెన్నుని మనం పట్టుకోలేం కదా, అందుకనే వాడు రాశాడు. ఆ తర్వాత కొన్ని కాంగ్రెస్ లీడర్స్ ఫొటోస్ బయటికి వచ్చాయి. వాళ్ళు పోలీసుల దగ్గర దెబ్బలు తింటున్నారు చూడండి. వాళ్ళు దెబ్బలు తిని బాధపడుతున్నాడు, కానీ ఇతనేమో స్ట్రాబెర్రీ తింటూ కూర్చున్నాడు. అదంతా ఏం లేదండి. ఇలాంటి పోరాటాల్లో నేను చాలా పాల్గొన్నాను. ఇది ఆ రోజు తీసిన ఫోటోనే అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ రోజు లండన్లో ఉన్నాను. అక్కడ వచ్చి ఒక ఫెస్టివల్ కోసం వెళ్ళాను. ఇప్పుడు ఈ పిక్చర్ వచ్చి ఆర్జే రేడియో మిర్చి. ఈవిడొచ్చి చాలా అద్భుతంగా సమాధానం చెప్పారు దీన్ని ట్రోల్ చేసినందుకు. ఎందుకంటే ఈ ఆర్జే రేడియోలో ఇంటర్వ్యూ తీస్తా ఉన్నారు. ఆవిడొచ్చి నన్ను పక్కనే కూర్చోమన్నారు, ఎందుకంటే సౌండ్ క్వాలిటీ కరెక్ట్గా ఉంటుందట. మీ దగ్గర అందరు చెప్తున్నారు కదా పక్కన వచ్చి కూర్చోమని. ఇలా చూడండి రజత్, ఈ విషయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరే డిసైడ్ చేస్తారు. మీరు ఇక్కడికి వచ్చి కూర్చోమన్నారు, నేను వచ్చి కూర్చున్నాను. మీరు ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్తాను. కానీ ఈ ఎవరు పిక్చర్లో ఇంటర్వ్యూ తీస్తున్నారో వాళ్ళ మాటే కదా నేను వినాలి. ఈ పిక్చర్ సోషల్ మీడియాలో వచ్చింది. అప్పుడు ఒక కమెంట్ వచ్చింది, ఆ కమెంట్ ఇప్పుడు చదువుతాను.
నువ్వు పెట్టి పుట్టావు, ఆడంబరమైన జీవితం జీవిస్తున్నావు. వీళ్లతో ఉన్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతున్నావు. కానీ ఈ సమయంలో ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఎప్పుడు నా గురించి ఎవరన్నా ట్రోల్ చేశారంటే దాని గురించి నేను అసలు దిగులు పడను. ఎందుకంటే నేను రాజకీయంలో ఉన్నాను. రాజకీయంలో ఉంటే స్కిన్ థిక్ అయిపోతుంది. కానీ మిగతా వాళ్ళ జీవితం గురించి మీరు ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళ భార్య అయి ఉండొచ్చు, సిస్టర్ అయి ఉండొచ్చు, వాళ్ళకని ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండొచ్చు. వాళ్ళపైన కమెంట్ రావడం అంటే నా గురించి మాట్లాడండి, పర్వాలేదు, నేను రాజకీయంలో ఉన్నాను, ఏమనుకోనులేండి. అయితే మరెందుకు ఇలాంటి పోస్టులు ఇస్తున్నారు మీరు? ఏమండి, ఆ పిక్చర్ని నేను తీయలేదు, పక్కనోడు తీశాడు. ఆర్జే వాళ్ళ టీం వచ్చి ఆ ఫోటోని తీశారు. వాళ్ళ అకౌంట్ నుంచి ట్వీట్ అయింది. ఈ ఇంటర్వ్యూ మూలంగా వాళ్ళకి పబ్లిసిటీ అవుతుంది, అక్కడున్న ప్రజలు దీన్ని వినాలి. కానీ నేను అక్కడ కూర్చుని స్టైల్గా ఏం ఫోటో తీసుకోలేదు. ఒక నిజం చెప్పనా, చాలామంది వచ్చి నాతో ఫోటో తీసుకుంటున్నారు, కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. అదైతే నిజమే. మీరు ఎక్కడెక్కడికి వెళ్తారో అక్కడంతా మీ ఫోటోలు నేను చూసినాను. కలకత్తాలో మీ ఫోటో చూశాను, చెన్నైలో మీ ఫోటో చూశాను. మీరు ఎక్కడికి వెళ్ళినా లేడీస్ మాత్రమే మీతో ఫోటో తీసుకోవాలని ఒకటే ఆరాటపడుతున్నారు. ఏమండి, వాళ్ళని పిలిచి ప్రశ్న అడగండి, నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఓకే శశి, ఇవన్నీ మనం ఊరికే కాసేపు సరదా కోసం మాట్లాడడం. ఎప్పుడు జరిగేది ఇదంతా అంతా ఓకే కదా. కానీ ఒక ముఖ్యమైన విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను, మీ రిలేషన్షిప్ గురించి, సునంద పుష్కర్ గురించి. అందరికీ తెలుసు మీరు ఇష్టపడ్డారు, ఫ్రెండ్షిప్ ఉండింది. ఆమె వల్ల మీకు ఎన్నో నిందలు వచ్చి పడ్డాయి మీ మీద. మోదీ సారే చెప్పారు 70,000 గర్ల్ ఫ్రెండ్స్ అని. అప్పుడు కొంతమంది కూడా చెప్పారు ఇది ఫ్రెండ్షిప్, లవ్ అంతా కాదు, ఇది ఒక అరేంజ్మెంట్. ఇవాళ ప్రజల ముందే నేను అడుగుతున్నాను, మీ రిలేషన్షిప్ అసలు ఏంటి? ఇలా చూడండి, లోతుగా మేము లవ్ చేస్తూ ఉన్నాం. న్యాచురల్లీ ఇలా చూడండి, కాశ్మీర్ పండిట్ లేడీకి కేరళ వాడికి ఏం అరేంజ్మెంట్ జరుగుతుంది. ఇదొచ్చి మేము లవ్ చేసి పెళ్లి చేసుకున్నాము. కానీ ఇది బాధాకరమైన విషయమే. ఒకరు చనిపోయేటప్పుడు కొంతమంది దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. అది చాలా తప్పు. కానీ చివరిగా ఏం జరిగింది మీకే తెలుసు కదా. ఈ విషయం కోర్టు దాకెళ్ళింది, కేసు జరిగింది, చాలా సంవత్సరాలు జరిగింది. జడ్జి కూడా దాన్ని విసిరిపారేశారు. ఇందులో ఎలాంటి ఆధారం లేదు. వాళ్ళు సూసైడ్ చేసుకున్నట్టు ఆధారాలు కూడా లేవు, ఎవరూ చంపినట్టు కూడా లేదు. ఎందుకు ఇది చేస్తున్నారు? కేసు మొత్తాన్ని ఆయన అప్పుడే క్లోజ్ చేశారు. దీన్నొచ్చి డిశ్చార్జ్ అని చెప్తారు. అదేంటంటే ట్రయల్ నడిపిన ఇన్నసెంట్ అని ఆయన చెప్పలేదు. అదేంటంటే నిరపరాధి అని ఏ తీర్పు ఇవ్వలేదు. ఇది ఒక కేసాన్ని తిట్టారు, ఈ కేసుని విసిరిపారేశారు. శశి, ఒకరికి స్కాలర్లీ బ్యాక్గ్రౌండ్ ఉంది, అలాగే పబ్లిక్ లైఫ్ కూడా ఉంది, బాగా రెస్పెక్ట్ ఉంది, ప్రజల ప్రేమ కూడా ఉంది. వాళ్ళ మీద వైఫ్ని హత్య చేశారని ఆరోపణ చేస్తే మీరే చెప్పండి ఎలా సీల్ అవుతుంది? ఎవరికైతే ఏమో తెలుసో వాళ్ళని వెళ్ళి అడిగి చూడండి. ఇంతవరకు నేను ఆటకు కూడా ఎవరిని కొట్టలేదు. చెప్పాలంటే ఎప్పటికీ నేను నా పిల్లల్ని కూడా కోపంలో కొట్టిందే లేదు. అందువల్ల ఎవరైతే నాకు తెలుసో వాళ్ళు ఏమంటున్నారంటే ఇదంతా జరగదు బాబు, ఇదంతా నమ్మకూడదని వాళ్లే చెప్తారు. వాళ్ళకి బ్రదర్స్ ఉన్నారు, 2 బ్రదర్స్, వాళ్ళకు ఒక అబ్బాయి ఉన్నాడు, అందరూ నాతోనే ఉన్నారు. ఇదంతా అబద్ధం అని మాకు తెలుసు. కానీ బయట వాళ్ళ గురించి మాకు తెలీదో వాళ్ళకి తెలీదో, కానీ దీన్ని రాజకీయానికి బాగా ఉపయోగించుకున్నారు. అలా చేశారు, దీన్ని రాజకీయంగా మార్చారు కదా. అదే నాకు చాలా బాధగా ఉంది. దాంతో జనరల్లీ స్పీకింగ్ మన రాజకీయం ఆ కాలంలో చూసారంటే ఎవరు ప్రైవేట్ లైఫ్ గురించి, అదేంటంటే పక్కవాడి ప్రైవేట్ లైఫ్ గురించి వాళ్ళు మాట్లాడరు, తప్పుగా చూస్తారు, ఎవరు మాట్లాడరు కూడా. చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి వాజ్పేయి గారు ఉన్నారు, కావాలంటే లోపల మాట్లాడుకుంటారు, కానీ ఇలాగా బయటకు వచ్చి పబ్లిక్గా మాట్లాడిందే లేదు. అదేంటంటే టీవీ రేడియోలో అస్సలు మాట్లాడరు. కానీ ఇవాళ చూడండి మన కల్చర్ ఏం మారిపోయింది, అదే కేవలంగా ఉంది. శశి, సాధారణంగా ఆప్కే అదాలత్లో కుదిరిన వరకు ఒకరి పర్సనల్ లైఫ్ గురించి నేను అసలు మాట్లాడను, నాకు అది నచ్చదు. కానీ మీ దగ్గర నేను కావాలని అడిగాను, ఎందుకంటే మీరు పబ్లిక్ దగ్గర దీని గురించి ఓపెన్ గా మాట్లాడాలి. ఎందుకంటే ఇష్టానికి మాట్లాడారు, నిందలు వేశారు, మీకు వాళ్ళకి ఏదో ఒక శత్రుత్వం ఉందంట కదా. చెప్పాలంటే మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మీరు వాళ్ళ ట్వీట్స్ని చదివి చూడొచ్చు. వాళ్ళు కొంచెం స్ట్రెస్లో ఉన్నారు. ఒకరోజు జాలీగా ట్వీట్ చేస్తారు, ఇంకొక రోజు చాలా సీరియస్గా ట్వీట్ చేస్తారు.
నిజం చెప్పాలంటే చాలా అద్భుతమైన లేడీ. కానీ ఏదో ఆవిడ కొంచెం స్ట్రెస్లో ఉన్నారు. ఆవిడ పైన సింపతి చూపించడం మంచిది. పార్లమెంట్లో మెంటల్ హెల్త్ బిల్లు వచ్చినప్పుడు నేనే మాట్లాడాను. అదేంటంటే ఎవరికైనా కాలు విరిగితే వాడిని చూస్తే జాలేస్తుంది, ఎందుకంటే కాలు విరిగిపోయి ఉంటుంది కదా. కానీ ఎవరి మనసైనా బాధలో ఉంటే ప్రజలకి తెలియదు, అర్థం చేసుకోరు. వాళ్ళు దయ చూపించరు. వాళ్ళ గురించో లేకపోతే వాళ్ళ కూడా ఉన్న వాళ్ళ గురించే అసలు అర్థం చేసుకోరు. ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ ఎంత జరిగినా కూడా ఇలా అంతా మాట్లాడడం సర్లేదని నాకు అనిపిస్తుంది. నేనొచ్చి ఎప్పుడు రజత్ మీకే తెలుసు కదా, 15 సంవత్సరాలుగా ఈ లైన్లో ఉన్నాను. నేను పర్సనల్గా ఎవరిని అటాక్ చేసిందే లేదు, అసలు చేయను కూడా. అది వేరేం లేదు, ఒక విషయం నాకు నచ్చకపోతే అది చెయ్యను. అది ఎందుకంటే నేను పాలిటిక్స్ అండ్ పర్సనాలిటీ గురించి నేను నమ్మను అసలు. కానీ చాలామంది కానీ నా మనసులో చాలామంది ఉన్నారు, వాళ్ళని వచ్చి నేను ఖచ్చితంగా క్షమించను. ఇది ఎందుకని చెప్తున్నానంటే జరిగిందంతా అబద్ధమని వాళ్ళకి తెలిసింది, అయినా మాట్లాడారు. వీళ్ళని ఖచ్చితంగా నేను క్షమించను. అంతా మీడియాలో వచ్చింది. మీకు బాగా తెలుసు వీళ్ళందరూ అబద్ధాలు చెప్తారని, కానీ మీరెందుకు ఆ రోజే చెప్పలేదు? ఇలా చూడండి, ఇక్కడ ఒక విషయం ఉంది. ఏంటంటే అప్పుడు వేరే గవర్నమెంట్ ఉండింది, పోలీసులు కూడా వాళ్ళ చేతిలోనే ఉండేవారు. నేను ఏం మాట్లాడినా సరే అది వాళ్ళు నాకు ఎదురుగా ఉపయోగించేవారు. లాయర్స్ చెప్పారు, మీరు ఏం చెప్పాలనుకున్నది పోలీసులకు చెప్పండి అన్నారు. అవసరమైతే కోర్టులో కూడా చెప్పొచ్చని చెప్పారు. కానీ బెస్ట్ ఏంటంటే మీరు మీడియా దగ్గర మాట్లాడొద్దు అసలు అన్నారు. అక్కడ మాట్లాడితే విషయం వేరేలాగా వెళ్తుంది. నేను ఇంతవరకు వాళ్ళు చెప్పింది నేను అంగీకరించలేకపోతున్నాను. అదేంటంటే ఈ స్ట్రాటజీ సరిగ్గా ఉంటుంది అనిపించలేదు. కానీ లాయర్స్ ఇప్పుడు అంటున్నారు, మీరు ఏది మాట్లాడకుండడం మంచిది, మీరు మాట్లాడుంటే అది వేరేలాగా వెళ్ళుంటుంది. చివరిగా మీరు పోలీస్ రిపోర్ట్ని చూసుండాలి, వాళ్లే చాలా క్లియర్గా రాశారు. నా తరపు నుంచి వాళ్ళకి 100% కోఆపరేషన్ దొరికింది. వాళ్ళు అడిగింది నేను అన్నీ ఇచ్చాను. వాళ్ళు సర్ప్రైజ్ రైడ్ నడిపి నా ల్యాప్టాప్ మొబైల్ అంతా తీసుకున్నారు. నా యొక్క కూడా పనిచేసే వాళ్ళ ల్యాప్టాప్ని కూడా తీసుకెళ్ళిపోయారు. నా ఈమెయిల్ పాస్వర్డ్ అడిగారు, అది ఇచ్చేశాను. ఇంకా దాచడానికి ఏమీ లేదు. మీరు ఏం చూడాలనుకుంటున్నారో అవన్నీ కూడా చూడొచ్చు. ఇందులో సందేహించేలాగా ఏదైనా ఉందేమో చూడమన్నాను. అందుకనే వాళ్ళు ఈ కేసు గురించి మాట్లాడడం మొత్తంగా ఆపేశారు. ఆ తర్వాత ఏదైనా మాట్లాడాలని సూసైడ్ అని చెప్పేశారు. కానీ అది కూడా 0లో ముగిసింది. ఎలా చనిపోయారని మీకు తెలిసిందా? ఇందులో దురదృష్టమైన విషయం ఏంటంటే పోస్ట్ మార్టం వాస్ నాట్ వెరీ వెల్ డన్. తర్వాత నాకు ఇంతకన్నా డీటెయిల్గా వెళ్ళటానికి ఇష్టపడలేదు. దానికి కారణం ఏంటంటే నా మనసులో ఆ చాప్టర్ని క్లోజ్ చేశాను, అది అలాగే ఉండనివ్వండి. కానీ అది మన ఊర్లో ఒక ఫారెన్సిక్ సైంటిస్ట్, అతను పద్మవిభూషణ్ దక్కింది దానికి. అతని పోస్ట్మార్టం రిపోర్ట్ గురించి చదివి గవర్నమెంట్కి మంత్రులకి లెటర్ రాశారు. దాని కాపీ నా దగ్గర వచ్చింది. ఆయన ఏం రాశారంటే ఇట్ వాజ్ షాకింగ్ దట్ పోస్ట్మార్టం ఈజ్ నాట్ ఎ ఫిషింగ్ ఎక్స్పీడిషన్. ఆయన ఏమన్నారంటే ఇదంతా జరిగే అవకాశం ఉంది ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ వాస్ రివీల్డ్ ఇన్ మీడియా. దీని గురించి మీరు ఎందుకు ఆలోచించలేదు? కానీ ఇంత డీటెయిల్గా వెళ్ళటానికి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఇది జీవితం కానే కాదు. ఏదో ఒక రోజు ఈ విషయంగా మనం డీటెయిల్గా మాట్లాడే అవకాశం ఉంది, ఎందుకంటే పబ్లిక్ లైఫ్లో నేను లైవ్గా ఉన్నాను. నా పబ్లిక్ లైఫ్లో ఈ విషయం రావడమే చాలా తప్పైన విషయం. అందువల్ల నేను ఇందులోనే స్ట్రిక్ట్గా ఉండడం మంచిది కాదనిపిస్తుంది. ఎందుకంటే నేను చేసిన విషయం మన దేశ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే అందులో 0.01% కూడా ఈ విషయం లేదు. అందువల్ల ఈ విషయంలో మనం ఇంత లెక్క టెన్షన్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ అన్ఫేర్ టు మీ. మీరు చెప్పేది నేను పూర్తిగా ఒప్పుకుంటాను, ఎందుకంటే మీరు నాకు బాగా తెలుసు, సునంత కూడా నాకు బాగా తెలుసు. అందువల్ల మీరు 7.5 సంవత్సరాలు ఎంత కష్టపడ్డారో కూడా నాకు బాగా తెలుసు. కానీ ఈరోజు మీరు పబ్లిక్కి సేవ చేస్తున్న వల్ల నా లిమిట్ దాటి ఎన్ని ప్రశ్నలు అడగాలో అడిగేశాను. మీ సెంటిమెంట్ని కూడా నేను గౌరవిస్తున్నాను. అదే కాక నాకు తెలిసి ఈ విషయంలో మీరు కోర్టు నుండి బయటకు వచ్చారు. ఈరోజు ఆప్కి అదాలత్ నుంచి మీరు ప్రశాంతంగా బయటకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో మళ్ళీ ప్రశ్నల వర్షం కురుస్తుంది.
మీ పార్టీ లీడర్స్ ఉన్నారు కదా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి వ్యతిరేకంగా మీరు ప్రెసిడెంట్ ఎలక్షన్లో నిలబడ్డారు కదా. నేను నించున్నాను, కానీ నేను మార్పులు తీసుకొద్దామని అనుకున్నాను. వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్గా మీరు ఉండలేదు కదా. అది కరెక్టే. వెల్కమ్ బ్యాక్. ఆప్కే అదాలత్లో ఇవాల్టి అతిథి శశి థరూర్. ఆప్కే అదాలత్లో మరో ఆరోపణ. ఆప్కే అదాలత్లో రైటర్ తర్వాత పొలిటీషియన్ శశి థరూర్ గారి మీద ఉన్న ఆరోపణ, ఈయన రాజకీయంలో మిస్ఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. శశి, మీరు టాపర్గా ఉన్నారు, స్కాలర్గా ఉన్నారు, యుఎన్లో పనిచేశారు, డిప్లొమసీ గురించి తెలుసు, కొంచెం ఓవర్గానే చదివారు. ఇంత పెద్ద చదువులు చదివిన వాళ్ళంతా పాలిటిక్స్కి అవసరమా? నాకు తెలిసి ఈ మధ్య చదువుకున్న వాళ్ళందరూ చాలా మంది రాజకీయంలోకి వస్తున్నారు. ఇది మంచి విషయం. నన్ను తీసుకున్నారంటే నాది రాజకీయ కుటుంబం కాదు. నా కుటుంబంలో ఎవరు రాజకీయంలో లేరు, నా పిల్లలు కూడా రాజకీయంలో రావట్లేదు. అప్పుడు నేను ఒక్కనే ఉన్నాను, నాకు ఒక ఛాన్స్ దొరికింది. అంతేకాకుండా నా లైఫ్లో ఇది నాకు నచ్చుతుంది. ఐ ఆల్వేస్ వాంట్ టు మేక్ ఎ డిఫరెన్స్. అందువల్ల ఏదైనా నేను చదివాను, ఇప్పటి వరకు నాకు డబ్బులేం రాలేదు, నా చేతిలో ఉండే డబ్బులు పోతున్నాయని చెప్పారు. అది నిజమే. ఎందుకంటే ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పాలిటిక్స్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళు రాజకీయంగా డబ్బు సంపాదించాలని చూస్తున్నారు. తన ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి మిగతా వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుతారు. ఇలాంటి రాజకీయంలో నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. నేను వచ్చి నా సొంత డబ్బుతో ఒక చిన్న ఫౌండేషన్ నడుపుతున్నాను తిరువనంతపురంలో. ప్రజలు వచ్చి వాళ్ళ కష్టాలని చెప్పుకుంటారు. దానికోసం ఎలాంటి అఫీషియల్ ఆన్సరు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాన్సర్ ఆపరేషన్ చేయాలంటే నేను ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కి పంపించగలను. సీఎంకి రిలీఫ్ ఫండ్ అనే అకౌంట్ ఉంది. కానీ కొంతమంది ఏమంటారు, ఆపరేషన్ అయిపోయింది, మందులు కొనడానికి డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు నా జేబులోంచి ఇస్తాను. అందువల్ల ఒక ఫౌండేషన్ పెట్టి ఇది నడుపుతున్నాను. ఎందుకంటే ఇది మిగతా వాళ్ళకు కూడా తెలియాలి. కానీ మీ పార్టీలో కూడా కొంతమంది లీడర్స్ ఉన్నారు కదా, రాహుల్ గాంధీ అని, సోనియా గాంధీ అని, వాళ్ళు కూడా మీ మీద కోపంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని వ్యతిరేకించి మీరు ప్రెసిడెంట్ ఎలక్షన్లో నిలబడ్డారని. ఇలా చూడండి, నేను వాళ్ళకి ఎదురుగా పోరాడలేదు, పోరాడాను. నేను వచ్చి ఒక మార్పు తీసుకురావాలనే ఆలోచనలో మీరు ఉండలేదు కదా. అది కరెక్టే. నేను ఎప్పుడు ఆ పోస్ట్కి నించోవాలని ఆలోచించాను. సోనియా గారిని కలిశాను, నేను ప్రియాంక గారిని కలిశాను, ఇంకా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారిని కలిశాను. ముగ్గురితో నేను ఏం చెప్పాను, ఇలా చూడండి, నేను మీకు ఎదురుగా నించోట్లేదు, పార్టీలో ఒక మార్పును తీసుకురావాలనుకుంటున్నాను. అందువల్ల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరపాలని మీరు అనుకుంటే నేను ఇందులో పాల్గొంటాను. మీరు ఏమనుకుంటున్నారని అడిగాను. వాళ్ళు వద్దని అంటారని అనుకున్నాను, ఎందుకంటే పార్టీలో ఒక యూనిటీ కావాలి కదా, చెయ్యకూడదని అంటారనుకున్నాను. కానీ అలా చెప్పలేదు. ముగ్గురు నన్ను ఎంకరేజ్ చేశారు. అది మాత్రమే కాకుండా ఇది పార్టీకి మంచిదని చెప్పారు. ఎలక్షన్ జరగనివ్వండి, ఎవరు నించున్నా సరే మేము పర్మిషన్ ఇస్తామని వాళ్ళు చెప్పారు. నేను ఇదే స్పిరిట్లో లోపలికి వచ్చాను. ఆ తర్వాత తెలిసింది ఎవరో అఫీషియల్ క్యాండిడేట్ ఉన్నారని. ఆ తర్వాత అన్ని విషయాలు క్లియర్ అయ్యాయి. అది వేరే విషయం. నేను ఇక్కడ ఆలోచించే ఒక విషయం, నిర్ణయం తీసుకున్నాను, దాన్ని పూర్తిగా చెయ్యాలని అనుకున్నాను. కొంతమంది చెప్తున్నారు మీరు ఎలక్షన్లో నిలబడితే నిజంగానే ఎలక్షన్ జరుగుతున్నట్టే అనిపిస్తుందంట. ఎలక్షన్ జరిగింది, మీరు ఓడిపోయారు. నాకు తెలిసి ఇదంతా నిజమే. ఎందుకంటే చివరిగా సోనియా మేడమే చెప్పారు, వాట్ యు హావ్ డన్ ఇస్ స్ట్రెంగ్తెన్ ది పార్టీ. ఇలా జరగడం సంతోషం అన్నారు, ఎందుకంటే పార్టీ స్ట్రాంగ్ చేయడం అన్నారు. కార్గే సార్ గెలిచారు, నేను అతనికి పూర్తి సపోర్ట్ చేస్తున్నాను. ఇంక మీద ఏం డిసైడ్ చేస్తారో అది జరగదు. మీరు చెప్పినట్టు కార్గే సార్ చెప్పలేదు కదా, హైకమాండ్ ఏం చెప్తుందో దానికి నీకు తలకాయ ఊపుతానని కదా చెప్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ హైకమాండ్ అనే పదం నడుస్తూనే ఉంది, దీన్ని ఉపయోగిస్తున్నారు. ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? చరిత్రని చదివే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. వరల్డ్ వార్ 2లో అదే మిగతాదంతా ఉంది కదా, ఒక యుద్ధం వచ్చింది కదా జర్మన్లో, అక్కడ హైకమాండ్ ఉంటారు. అక్కడి నుంచి ఎవడో ఒకడు తీసుకొచ్చి దాన్ని కాంగ్రెస్లో ఇంప్లిమెంట్ చేశాడు, అది వాడుకుంటున్నారు. కానీ ఈ హైకమాండ్ ఒక విష పావని చెప్తుంది, పనికి రాడని చెబుతుంది, మరణం యొక్క ఏజెంట్ అని చెప్తుంది. వాళ్ళతో మీకు సంబంధం ఎలా ఉందని ఒక ఫోటో చూపిస్తాను. పిఎం నా కాన్స్టిట్యుయెన్సీకి వచ్చారు, తిరువనంతపురం. ఆ సమయంలోనే కర్ణాటకలో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. మీ పార్టీ మిగతా వాళ్ళు కలిసి పిఎం ని అటాక్ చేస్తూ ఉన్నారు. అరే నేనే కర్ణాటకకు వెళ్ళి ప్రచారం చేశానే.
నేను 3 రోజులు ప్రచారం చేసే అక్కడి నుంచి ఊరికి వచ్చాను. కానీ ఇదొచ్చి ప్రధానమంత్రి నా కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు అది నా బాధ్యత, నా డ్యూటీ అవుతుంది. అక్కడ నేను లీడర్గా ఉన్నందువల్ల నేనే కదా స్వాగతించాలి. ఇదంతా నార్మలే. దాంతో నేను ఇంకో విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరిని పర్సనల్గా అటాక్ చేయను. అది పిఎం అయిండొచ్చు, వేరెవరన్నా అయిండొచ్చు. కానీ డెమోక్రసీలో ఒక రూల్ ఉంది. అదేంటంటే ఆ చోటుకి, ఆ పోస్టుకి మీరు మర్యాద ఇచ్చే తీరాలి. ఎందుకంటే ఈ ప్రజలే పిఎంని అంగీకరించి కూర్చోబెడుతున్నారు. అప్పుడు ఆ పిఎం యొక్క పొజిషన్ ఆయన ఆక్యుపై చేసేంత వరకు ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చే తీరాలి. కానీ ఈ చోట్లో కావాలంటే రాజకీయంగా మార్పులు వచ్చే అవకాశం ఉంది. కానీ బయట దేశాలకు వెళ్ళేటప్పుడు ఆయన మన దేశ పిఎం కాబట్టి అతన్ని ఎదిరించి నేను మాట్లాడను. కానీ ఇక్కడ చూడండి, మీ పార్టీలో కొంతమంది ఉన్నారు. గులాం నబీ ఆజాద్ ఇక్కడికి వచ్చారు. ఆయన చెప్పారు, ఇదిగో చూడండి, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన ఏమంటున్నాడంటే మోదీని కలిసినా సరే, మోదీ గురించి గొప్పగా మాట్లాడినా సరే వాళ్ళు మోదీ ఏజెంట్ అని అంటాడు. కానీ ఇలాంటి ఆలోచనలు చాలా తప్పుడైనవి. ఇప్పుడు చాలాసార్లు న్యూస్ వచ్చింది నేను బీజేపీలో చేరుతున్నానట. అదంతా ఏంటి? నా ఫ్రెండ్స్ చెప్తారు, వాళ్ళు ఏం రాసినా చదవండి, మీ నిజమైన మొహం మీ చేతల్లో ఉంది కదా, అందువల్ల చెప్పేవాళ్ళు చెప్పనివ్వండి, మీ దాని గురించి ఆలోచించొద్దు. మీరు ఒక క్లియర్ సిద్ధాంతంతో ఉన్నారు, దాన్ని హఠాత్తుగా మార్చేసి ఇంకో సైడ్కి వెళ్ళలేరు. దానికోసం ఆపోజిట్ పార్టీతో మీరు మంచి రిలేషన్షిప్లో లేదని కూడా మీరు చెప్పలేరు. ఆ కాలంలో చూడండి, మన వాజ్పేయి సారు నెహ్రూ గారిని పొగిడి మాట్లాడారు. అలాంటి మంచి ఆలోచనలు ఇప్పుడంతా లేనే లేదు. వాజ్పేయి గారే చెప్పారు మీరు చాలా మంచి వాళ్ళు, కానీ తప్పైన పార్టీలో ఉన్నారని. చాలా మంది చెప్పి నేను ఇది విన్నాను. అవునండి, మీ గురించి చెప్తున్నారు. చదువుకున్న ఆయన చాలా మంచి వ్యక్తి, కానీ తప్పైన పార్టీలో ఉన్నారని. ఇలా చూడండి, నేను వచ్చి నా సిద్ధాంతం ప్రకారం నేను ఒక పార్టీని ఎంచుకున్నాను. కావాలంటే మీరు నా పుస్తకాలని తీసి చదవండి కూడా. నేను అందరినీ క్రిటిసైజ్ చేశాను, కాంగ్రెస్ని కూడా. కానీ సార్ మన్మోహన్ సింగ్, సార్ నరసింహరావు కొన్ని చేంజెస్ని తీసుకొచ్చారు. లిబరలైజేషన్, వీళ్ళు స్టేటస్ ఎకానమీ నడుపుతున్నారని వాళ్ళ మీద ఆరోపణ పెట్టాను. ఆ ఆరోపణ లిబరలైజేషన్తోనే పోయింది. కానీ ఆ తర్వాత బీజేపీ మన దేశాన్ని ఎప్పుడైతే హిందుత్వం అనే పేరులో ఎప్పుడు విడదీయడం ప్రారంభించారో అప్పుడు నాకేమనిపించిందంటే మన దేశ కలవడం కోసం కాంగ్రెస్ పాలసీ ఉంది కదా, అదే మంచి పాలసీ. వాళ్ళందరినీ ఒకటిగా పట్టుకుంటున్నారనిపించింది. మీరు హిందూనా, ముస్లింనా, తమిళ, తెలుగువా, కన్నడనా అని ఏది మాట్లాడినా పర్వాలేదు, మీరు ఇండియన్ అయి ఉంటే మేము మిమ్మల్ని ఇండియన్గానే చూస్తాము. ఇలాంటి రాజకీయం నాకు నచ్చింది, అందుకనే కాంగ్రెస్లో ఉండిపోయాను. అలా చూస్తే హేమంత్ బిశ్వ శర్మ 22 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నారు, ఆప్కే అదాలత్కి వచ్చారు. ఆయన ఏం చెప్పారంటే కాంగ్రెస్లో పెద్ద పెద్ద లీడర్స్ని అవమానపరుస్తున్నారని. అంటే రాహుల్ గాంధీని కలవడానికి వెళ్తే ఏ ప్లేట్లో కుక్క బిస్కెట్ తినిందో ఆ ప్లేట్లో బిస్కెట్నే మనకి పెడుతున్నాడంట. సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట ఎలా ఉండగలమని ఆయన అడుగుతున్నాడు. ఇలాంటి విషయం నాకు జరగనప్పుడు నేనేం చెప్పమంటారు? నేను ఆ కుక్కను చూసిందే లేదు, నేను రాహుల్ గాంధీ గానే చూశాను. అదే నేను ఏం చెప్పాలనుకుంటున్నా, చూసింది లేదా? లేదు లేదు, చూడలేదు. ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పమంటారు? నేను ఒక చెప్పనా, నేను ఒక పని విషయంగానే ఆయన చూస్తానికి వెళ్తాను, కానీ దేనికి అసలు వెళ్ళను. నాకు ఆ సందర్భం కూడా దొరకలేదు. రెండోది, నేను రాహుల్ గారితో ఈజీగా మాట్లాడతాను. యంగ్గా ఉన్నారు ఆయన ఆలోచనలు. నేను ఆయన్ని మీట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక గుర్తింపు ఉంటుంది. మీరే చూడండి, రాహుల్ గాంధీ గారి క్లోజ్ ఫ్రెండే జ్యోతి ఆదిత్య సింధియా, జితిన్ ప్రసాద్, ఆర్పిఎన్ సింగ్ ఇప్పుడు అందరూ బీజేపీలో ఉన్నారు. అప్పుడు ఈ విషయంగా నేనేం చెప్పను, మీరు వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి బాగా చూడొచ్చు, ఏం కావాలనో ఆలోచించవచ్చు. చివరిగా అందరి పొలిటీషియన్స్ వాళ్ళ చాయిస్. నేనేం అడుగుతున్నానంటే ఇంతమంది ఉన్నారు, గులాం నబీ ఆజాద్, హేమంత్ బిశ్వ శర్మ, సింధియా, ఎన్నో పేర్లు చెప్పేశాను. మరి ఎందుకని ఒక్కొక్కరుగా కాంగ్రెస్ నుండి విడిపోయారు? రాజకీయంలో ఇదంతా జరగడం మామూలే. కర్ణాటకలో ఒక పెద్ద లీడర్, బీజేపీ యొక్క సీఎం, ఒక డిప్యూటీ సీఎం బీజేపీకి చెందినవారు అన్నిటిని వదిలేసి కాంగ్రెస్కి వచ్చారు. ఇదంతా జరుగుతుంది, కానీ ఇదంతా మంచిదని నాకు అనిపించట్లేదు. నేనేమంటానంటే మీరు రాజకీయంలో ఉన్నారంటే మీకొని ఒక ఆలోచన ఉండాలి, మీకొని ఒక కళ ఉండాలి, మీకు ఒక నమ్మకం ఉండాలి.
ఒక సిద్ధాంతంతోనే మీరు ఎప్పుడు రాజకీయంలో ఉండాలి. నేనేం విన్నానంటే ఇప్పుడు కేరళ ఫుల్గా మీరు చుట్టూ వస్తున్నారంట కదా. ఇలా చూడండి, నేను వచ్చి రాజకీయంలో వస్తానని చెప్పినప్పుడు అప్పుడు మీ నేటివ్ ప్లేస్ ఏదని చూస్తున్నారు. నేను వచ్చి కేరళ, మా అమ్మ నాన్న కేరళ వాళ్ళు కేరళలో పుట్టారు, అందువల్ల ఎలక్షన్లో నించున్నాను. అదేంటంటే ఏ స్టేట్లో అయితే నేను జీవించలేదో, ఏ స్టేట్లో అయితే నేను అసలు ఉండలేదో, జస్ట్ హాలిడేస్ కోసం అదేంటంటే సంవత్సరానికి ఒక నెల అక్కడికి వెళ్తాను అంతే. అది నా కర్మభూమిగా మారిపోయింది. అంతేకాకుండా లోక్సభలో మీకు తెలుసు కదా, మీరు ఒక చోటు నుంచినే గెలవగలరు. అందువల్ల ఒక చోటు, అది కేరళ క్యాపిటల్ తిరువనంతపురం. అక్కడ మీరు చూడండి, నా నా యొక్క గుర్తింపు అక్కడ ఉంది. 4వ సారి కూడా మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు. అది ఇంకా నిర్ణయించలేదు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను తిరువనంతపురంలో ఉన్నాను, కానీ మిగతా చోటు నుంచి నాకు చాలా ఇన్విటేషన్లు వస్తాయి, కానీ అక్కడికి వెళ్తానికి నాకు టైమే లేదు. అందువల్ల నాన్న ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్ తర్వాత నాకు కాస్త టైం దొరికింది. అప్పుడు కొన్ని ఇన్విటేషన్స్ నేను అంగీకరించి చాలా చోట్లకి వెళ్ళి నేను మాట్లాడాను కూడా. అప్పుడు వాళ్లే చెప్పారు, ఢిల్లీలో మీకు సరైన చోటు దొరకకపోతే ఇక్కడ కేరళకు రండి, నేను మీకు ఒక మంచి చోటు ఇస్తామన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పింది నాకు న్యాయంగా అనిపించింది. ఈ డిమాండ్ ఉన్నప్పుడు అది కూడా చేసి చూడొచ్చు కదా. అలా అంతా ఆలోచించే నేను వస్తున్నాను. కానీ నాకు తెలుసు చాలా రెసిస్టెన్స్ ఉంది, కానీ నా పార్టీలో ఇదంతా వాళ్ళకి నచ్చదు. తర్వాత నాకు నా భవిష్యత్తు గురించి ఆలోచించే తీరాలి. నా ఫుల్ కెరీర్ వచ్చి యునైటెడ్ నేషన్స్లో వెళ్ళిపోయింది. 29 సంవత్సరాలు ఉన్నాను అక్కడ. ఇక్కడ 15 సంవత్సరాలుగా ఉన్నాను. ఇంకా ఎంత పని చూడాలి. నేను చాలా రాజకీయ నేతలను చూశాను. వాళ్ళు శ్మశానికి వెళ్ళేంత వరకు పాపం రాజకీయం చేస్తూనే ఉంటారు. దీని గురించి అందరికీ బాగా తెలుసు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒక విషయం మీకు బాగా తెలుసు. ఏ మార్పును తీసుకోవాలని మీరు అనుకుంటున్నారో, కానీ దీనికన్నా దాన్ని తీసుకురాలేని తెలుసుకుంటే మీరు టక్కని తప్పుకోవాలి. నేను తప్పుకొని క్రికెట్ చూస్తాను, బుక్స్ చదువుతాను, లేకపోతే పిల్లలతో ఆడుకుంటాను. అలాంటి ఒక సమయం వస్తే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాను. ఒకవేళ ఈ 24లో కూడా డిసైడ్ అవ్వచ్చు. అలా చెయ్యకపోతే 5-6 సంవత్సరాలు కూడా చెయ్యొచ్చు. కానీ ఇదంతా ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకునే కొంతమంది ముందు ఏమంటున్నారంటే శశి థరూర్ వచ్చి కేరళ సీఎం అవ్వాలని ఆశతో ఉన్నారని. ఇలా చూడండి, కొంతమంది వచ్చి ఈ విషయంగా మాట్లాడారు కూడా. అంతేకాకుండా నేను న్యాచురలీ అన్ని ఆప్షన్స్ని ఎగ్జామ్ చేస్తూనే ఉన్నాను. తిరువనంతపురం ప్రజలు వాళ్ళ నమ్మకాన్ని నాకు ఇచ్చారు. వాళ్ళని నేను మోసం చేయాలనుకోవట్లేదు. నేను మళ్ళీ గెలవాలంటే వాళ్ళ దయతోనే గెలవాలి. కానీ ఒకవేళ వేరే ఏదైనా ప్రాస్పెక్ట్ ఉంటే, అదేంటంటే నా రాజ్యంలో నాకు ఒక సందర్భం దొరుకుతుంది అనుకోండి, పార్టీలో ఒక మార్పును తీసుకొస్తామని అనుకుంటే, అప్పుడు ఈ రాజకీయ ప్రయాణంలో చూడాలంటే ఇది ఒక మంచి విషయంగానే ఉంటుంది కదా. కానీ ఇదంతా నిర్ణయం తీసుకోవడానికి కొంచెం టైం కావాలి. నేను అన్నింటినీ గమనిస్తూనే వస్తున్నాను. నా పార్టీ ఏం చెప్తున్నానో చూడాలి. ఆ తర్వాత మిగతా వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి. అన్నీ విని ఒక డిసిషన్ తీసుకుంటాను. కానీ ఇప్పటికీ నేనేం చెప్పలేను. డిసిషన్ తీసుకున్నారంటే ఆప్కే అదాలత్కి మళ్ళీ పిలుస్తాం మేము ఖచ్చితంగా. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ మనం ప్రశ్నల్ని అడుగుదాం మీ ఆప్కే అదాలత్లో. ఇండియా వచ్చి ఒక అద్భుతమైన దేశం. ప్రజలు వచ్చి పిఎంకి మర్యాద ఇస్తున్నారు. ఇది మంచి విషయం కదా. ఇంతకు ముందు ఎప్పుడైనా ఒక పిఎన్జి లీడర్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ కాల్ మీద పడి దండం పెట్టడం మీరు ఎప్పుడైనా చూసారా? కాలు మీద పడే విషయం గురించి నేను ఇప్పుడే చూస్తున్నాను. వెల్కమ్ బ్యాక్. ఆప్కే అదాలత్లో విచారణ నడుస్తుంది. ప్రశ్నలు అడుగుతున్నాము శశి థరూర్ దగ్గర. ఆప్కే అదాలత్లో నెక్స్ట్ క్వశ్చన్. ఆప్కే అదాలత్లో రైటర్ తర్వాత పొలిటీషియన్ శశి థరూర్ గారి మీద ఉన్న ఆరోపణ, ఈయన పార్టీలో ఉన్న సిద్ధాంతాలకి కలుపుకోరుతనం లేదంట. శశి, ఫారిన్ పాలసీ అంటూ వస్తే ఒకటి మీరుంటారు, లండన్కి వెళ్ళి ఒక స్పీచ్ ఇచ్చారు. వాళ్ళ మొహాన్ని వాళ్ళకే క్లియర్గా చూపించారు. చాలా గొప్పగా మాట్లాడారు అందరూ. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ లండన్కి అమెరికాకి వెళ్ళేటప్పుడు ఇండియాలో డెమోక్రసీ లేదని చెప్తున్నారు. మీరొచ్చే మాకు సహాయపడాలని అక్కడ బతిలాడుకుంటున్నాడు. లేదు, ఆయన అదంతా చెప్పలేదు. ఇది పెద్ద ఆరోపణ. ఇది విని మీరందరూ చప్పట్లు కొట్టారు. ఇది ఒక పెద్ద ఆరోపణ. అది రాహుల్ గాంధీ గారు అక్కడ వేరేలా చెప్పారు. అదేంటంటే మన డెమోక్రసీలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ అది సాల్వ్ చేసే బాధ్యత మా దగ్గర ఉందని చెప్పారు. వేరే ఎవరి దగ్గర లేదు.
కానీ వాళ్ళు తెలుసుకోవటం మంచిదని చెప్పారు. అది ఇండియన్ డెమోక్రసీ ఉంది కదా, ఇది లోకంలో ప్రజలకి మంచిది. అదేంటంటే ఇండియా డెమోక్రసీని పాటిస్తే చాలా మంచిది. మీరు వచ్చి హెల్ప్ చేయమని చెప్పలేదు, మీరు అది తెలుసుకోవటం మంచిది అన్నారు. కానీ మేము ఆయన ఏం ఏం చేస్తున్నాం? చెప్పారో నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఆయన చెప్పిన వాక్యం, హౌ వుడ్ యూ రియాక్ట్ ఇఫ్ డెమోక్రసీ సడన్లీ డిసపియర్డ్ ఇన్ యూరోప్? You'll be shocked and say, oh my god, that's a massive blow to democracy. And he says that has happened already. That is not something which is going to happen in future. And with that regard, Europe shocks me that there is no reaction. రియాక్షన్ అంటే ఏంటి? ఆయన ఏమంటున్నారంటే ఆయన ఇక్కడ ఏం డెమోక్రసీ చెప్పాలనుకుంటున్నారంటే నశించిపోతుందంట, కానీ యూరోప్ లో ఎవరు రియాక్ట్ రియాక్ట్ చేయలేదు. అవ్వలేదు. మాట్లాడడం గురించి ఆయన చెప్పుండొచ్చు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన ఇండియన్ డెమోక్రసీ ఉంది కదా, నేను అన్ని ఎలక్షన్స్ని నేను ఫ్రీ అండ్ ఫెయిర్గా అనుకుంటున్నాను. ఎలక్టెడ్ డెమోక్రసీ ఇక్కడ ఉంది, కానీ 2 ఎలక్షన్లకి మధ్యన ఒక విషయం జరుగుతుంది కదా, ఇందులోనే చాలా లోపాలు ఉన్నాయి. ఇలాంటి ఒక సరే, విషయాన్ని నేను మనం ఒప్పుకుంటా. గమనించాలి. కానీ ఈ కంప్లైంట్ మీరు యూరోప్కి వెళ్ళి చెప్పలేదు, అలాగే అమెరికాకు కూడా వెళ్ళి చెప్పలేదు. కరెక్టే, కానీ నేను దీన్ని చాలా సంవత్సరాలుగా చెప్తూ వస్తున్నాను. అదేంటంటే ఇదేమీ కాంగ్రెస్ పాలసీయో లేకపోతే బీజేపీ పాలసీయో కాదు, ఇది ఇండియన్ ఫారిన్ పాలసీ అండ్ ఇండియాస్ ఇంట్రెస్ట్. అందువల్ల నేను ఎప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నాను అప్పుడంతా ఇదే స్పిరిట్లోనే మాట్లాడుతూ ఉన్నాను. ఇందులో వచ్చి మన రాజకీయం అభిప్రాయం వేరుగా ఉన్నా సరే అది మన దేశ సరిహద్దుల్లో ఆగిపోతుంది. బయటికి వెళ్ళి మనం ఏదీ మాట్లాడకూడదు. కానీ ఇందులో ఇంకో నిజం కూడా ఉంది. ఇందులో ముందు పగలగొట్టింది వచ్చి బీజేపీ ఇంకా మోడీయే. మోడీ గారు బయట దేశానికి వెళ్ళి మా దేశంలో చూడండి ఏదీ సరిగ్గా లేదు, 60 సంవత్సరాల నుంచి మీరే చూడండి, మాకు ముందున్న రాజకీయ నాయకులు దేశాన్ని దారుణంగా పరిపాలించారు, నేను ఒక ఇండియన్ని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది అని ఇలా మాట్లాడారు. మోడీ గారే ముందు మాట్లాడారు. మాకే ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే ఏ పిఎం బయట దేశానికి వెళ్ళి వాళ్ళ రాజకీయాన్ని బయట దేశానికి వెళ్ళి దాని గురించి వివరించకూడదు. మోడీ గారు ఇదంతా చేశారు. మీరు చెప్తున్నారు ఎస్ జయశంకర్ ని ఫారిన్ మినిస్టర్ చేసింది చాలా మంచి విషయం అని. అవును, మంచి విషయం. స్పెషలిస్ట్ ని డిప్లొమాటిక్ చేశారు. ఖచ్చితంగా మీరు పవన్ వర్మ కూడా చేయొచ్చు. ఎందుకంటే మేము ఆశించేదే ఇది. ఆయనకి మంచి అనుభవం ఉంది, బయట దేశాల్లో బాగా మాట్లాడతారు, ఆయన విషయాల్ని తొందరగా అర్థం చేసుకుంటారు. ఇలాంటి మనుషులకే మనం బాధ్యతని పార్టీ లీడర్ అప్పగించాలి. రాహుల్ గాంధీ చెప్తున్నారు చైనా గురించి అతనికి ఏం తెలియదంట కదా, అవును, చైనా నిజమే. థ్రెట్ ని అర్థం చేసుకోలేదంట. చైనా విషయంలో మన అందరం కాస్త హెచ్చరికగా ఉండటం మంచిది. ఎందుకంటే మీకే తెలుసు, అందరూ చెప్తూ ఉంటారు మన బార్డర్ ఉంది కదా, అదొక అన్డిఫైన్డ్గా ఉంది. 2 దేశాల మధ్య ఎలాంటి లైను లేదు. ఇక్కడ చూసారంటే కొన్ని ఏరియాలు ఉన్నాయి, 2 సైడు పెట్రోల్ చేస్తారు. మన పెట్రోల్ సండే వెళ్ళారంటే వాళ్ళ పెట్రోల్ మండే వస్తారు. కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడు గొడవ పడరు, ఎందుకంటే మన హక్కుని స్థాపిస్తే వాళ్ళొచ్చి వాళ్ళ హక్కుని స్థాపిస్తారు. కానీ ఇప్పుడంతా చూసారంటే ఇలాంటి పెట్రోల్ స్టేషన్స్ 26 చోట్ల ఉన్నాయి. అక్కడ చూసారంటే ఇండియన్ ఆర్మీ అక్కడికి వెళ్ళలేరు. కానీ చైనా చూసారంటే ఆ చోటుని అలాగే పట్టుకుని కూర్చున్నారు. అదేంటంటే వాళ్ళ బేస్ స్టేషన్ కూడా చెప్పొచ్చు, అలాగ వాళ్ళు స్థాపింపజేశారు. ఈ విషయంగానే కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నల లేదు, మీద మీరేమనుకుంటున్నారు? ప్రశ్న అడుగుతున్నారు, కానీ ఇంతవరకు సమాధానం లేదు. ఇందులో ప్రధానమంత్రి ఏం చెప్పారు? చైనా వచ్చి ఇండియాలో ఏ భాగాన్ని ఆక్రమించలేదని చెప్తున్నారు. అది ఇండియన్ టెరిటరీనా లేక వేరేదేనా అని తెలియదు. కానీ ఇండియన్ ఆర్మీ ఏ హద్దు దాకా వెళ్ళగలుగుతుందో ఆ చోటుని చైనాకి ఎందుకు ఇచ్చారు? నిర్మలా సీతారామన్ స్టేట్మెంట్ చదివాను. వాళ్ళు ఏమంటున్నారంటే రాహుల్ గాంధీకి చైనా గురించి చూసారంటే చైనీస్ అంబాసిడర్ తో పొత్తిపోతుందంట. ఇదంతా వాళ్ళ నాకు ఫారిన్ తెలీదు. మినిస్టర్ దగ్గర మనం నాకు అడగాలి. తెలిసి ఆయన చాలా మందిని కలుస్తున్నారు, వాళ్ళ ఆలోచనలందరినీ తెలుసుకుంటున్నారు. ఇదంతా ఒక కానీ అనవసరమైన ఇప్పుడంతా ఏం ఆరోపణలు. తెలుస్తుందంటే ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ మన పిఎంని చూసి బాస్ అని పిలుస్తున్నారు. అమెరికన్ ప్రెసిడెంట్ మన పిఎం యొక్క ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు. ఇలా చూడండి, మోడీ గారు స్వయంగా చెప్పారు, ఇది పర్సనల్ మర్యాద కాదు, ఇది ఇండియా యొక్క మర్యాద. ఇండియా పిఎం అక్కడికి వెళ్తున్నప్పుడు ఇండియా యొక్క మహత్తమైన దేశం, పిఎంకి దొరికే మర్యాద చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మన పిఎం అక్కడికి వెళ్ళి ఆయనకి మర్యాద దొరుకుతుందంటే ఇంతకుముందు మీరు ఎప్పుడైనా సంతోషకరమైన విషయమే చూసారా? కదా. పిఎంజీ గారు ప్రైమ్ మినిస్టర్ కాళ్ళ మీద పడింది. ప్రైమ్ మినిస్టర్ కాళ్ళ కాళ్ళ మీద మీద. పడే విషయం అంతా నేను ఇప్పుడే చూస్తున్నాను.
కాల్ మీద పడే దాని గురించి అంతా నేను ఇప్పుడే చూస్తున్నాను. కానీ నేను ఒక విషయం చెప్తాను. ప్రెసిడెంట్ బరాక్ ఒబామా దగ్గర ఒక ప్రశ్న అడిగారు. అదేంటంటే, మీరు ప్రెసిడెంట్గా ఉన్న రోజుల్లో ఏ దేశపు నాయకుడు మిమ్మల్ని చాలా ఇంప్రెస్ చేశారని అడిగారు. మొదటి పేరు ఏం చెప్పారంటే మన్మోహన్ సింగ్ అన్నారు. ఇలా కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ కి బయట ప్రపంచంలో మంచి నెహ్రూ మర్యాద గారి ఉంది, మీకు గురించి తెలుసు కూడా కదా? మనం చాలా విన్నాము. సోయస్ క్రీస్ లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆ సోయస్ క్రీస్ నే ఆయన పూర్తి చేశారు. అరే, పాకిస్తాన్ వాళ్ళు ఆయన గురించి కవిత రాస్తారు. నేనేం చెప్తున్నానంటే, భారతదేశాన్ని నడపడం అనేది దానికి చాలా బాధ్యత కావాలి. మన దేశం పేరు మీద పిఎం ఒక విషయాన్ని చేస్తున్నారంటే మనం అందరం సంతోషపడాలి. శశి, నేను ఎన్నో ప్రశ్నలు అడిగాను, రాజకీయానికి సంబంధించి, అలాగే నీ పర్సనల్ లైఫ్ కి సంబంధించి కూడా. మీ ఫ్రెండ్షిప్ విషయాలు కూడా అడిగాను, అలాగే మీ మనసుని నొప్పించుండొచ్చు కూడా కొన్ని ప్రశ్నల వల్ల. కానీ మీరు రాజకీయంలో ఉండబట్టే ఇవన్నీ అడిగాను. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? బ్రేక్ తర్వాత ఈ రోజు ఆప్కే అదాలత్ లో జడ్జ్ పవన్ వర్మ గారి తీర్పుని విందాం. వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఆప్కే అదాలత్లో శశి థరూర్ మీద మనం ఆరోపణలు పెట్టాం. ఈరోజు ఆప్కే అదాలత్కి వచ్చిన జడ్జ్ ఫేమస్ అయిన డిప్లొమాట్, రైటర్ మరియు పోయట్ పవన్ వర్మ గారి తీర్పు. నా తీర్పుని నేను కరెక్ట్గా చెప్పబోతున్నాను. వీరి మీద మీరు ఒక డిఫరెంట్ అయిన ఆరోపణని పెట్టారు. అదేంటంటే, అందరి ముందు మీరు ఈయన్ని లేడీస్ మ్యాన్ అని అన్నారు. నాకు తెలిసి ఒక విధంగా ఇది నిజమే. కానీ నాకు ఇంకొక విషయం కూడా తెలుసు. తప్పైన ఆలోచన ఖచ్చితంగా ఉండదు. ఇంకొక విషయం, ఇంకొక ఆరోపణ కూడా మీరు పెట్టారు, సునుందర్ పుష్కర్ సంబంధించింది. ఈ విషయాన్ని నేను వివరంగా చెప్పాలని అనుకుంటున్నాను. నాకు ఆ సునుందర్ పుష్కర్ అనేవారు కూడా తెలుసు. శశిధర్ గారు బాగా తెలుసు. ఈ ఆరోపణలో మొత్తం రాజకీయమే కలిపి ఉంది. ఇది ఒక తప్పైన ఆరోపణ. కోర్టే ఆ కేసుని విసిరిపారేశారు. అది ఒక అర్థం లేని కేసనే నేను చెప్తాను. అందువలన ఆ చాప్టర్ని మీ మనసులోంచి తీసి పారేసింది మంచిదే. మిమ్మల్ని లేడీస్ మ్యాన్ అని చెప్తున్నారు కదా. రజత్ గారు కూడా చాలా ప్రశ్నలు అడిగారు. అదేంటంటే, ఎవరైనా నాలుగో మనిషి, అదే పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా అని. అప్పుడు ఈయనకి కమలాసన గారి పాత సినిమాని గుర్తు చేశాను. ఆ సినిమా పేరు మన్మథ లీల. ఇప్పుడు మీరు లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. ఇదే నా యొక్క ఆశ. ఇంకొక ఆరోపణ కూడా మీరు చెప్పారు, మిస్ఫిట్ ఇన్ పాలిటిక్స్. నాకు తెలిసి ఇది తప్పైన ఆరోపణే. శశిధర్ గారు లాంటి వ్యక్తులు ఇంకా ఈ రాజకీయానికి అవసరపడుతున్నారు. ఇవాళ రాజకీయమే వేరే పరిస్థితిలోనే ఉంది. అందువలన ఇటువంటి వారు చదివిన వాళ్ళు, డిప్లొమాట్స్ కావాలి. ఇటువంటి వాళ్ళు రాజకీయంలోకి వచ్చి వాళ్ళ సేవలు చేస్తే అది దేశానికే కదా మంచిది. ఈ దేశానికి మీ సేవ కావాలి. అలాగనే మేమందరం ఇష్టపడుతున్నాం. ప్రజలందరం మీతోనే ఉంటాం, మేమందరం మీతోనే ఉంటామని మాటిస్తున్నాం. ఇటువంటి చోట ఒక కవిత చెప్తాను. నేను వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి అని ఆలోచించక, నేను వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి అని నువ్వు ఆలోచించక, నీవు ఉన్నప్పుడే జరిగేదాన్ని నువ్వు సరిచేయి. శశి థరూర్ ఇలాగే ఎప్పుడు పబ్లిక్ కి సేవ చేస్తూ ఉండాలని మేము ఆశపడుతున్నాం. ఎలక్షన్లో గెలవాలి, ప్రజల మనసుని గెలవాలి, ప్రజలకు సేవ చేయాలని, అలాగే మన దేశాన్ని గొప్ప ఎత్తుకు తీసుకెళ్లాలని. ఈ రోజు విచారణ ఇంతతో ముగిస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో వ్యక్తితో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ధన్యవాదాలు.